సూపర్ 30 స్పెషల్ డ్రైవ్ లో మా ఇన్పుట్ ఎడిటర్ రవి మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గాన్ని మనం చూద్దాం. మొత్తం 30 నియోజకవర్గాలను 10 టీవీ సెలెక్ట్ చేసింది. ప్రధాన కారణం ఆయో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు. పాపులర్ నియోజకవర్గాలు కావచ్చు, లేకపోతే సమస్యాత్మక నియోజకవర్గాలు కావచ్చు, అంగబలం అర్ధబలం ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, లేకపోతే యోధులు తలపడుతున్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు. మొత్తం 30 నియోజకవర్గాలు సూపర్ 30. ముందుగా మనం స్క్రీన్ పైన చూద్దాం. కర్నూలు జిల్లా నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ ఏ నియోజకవర్గాన్ని చూద్దాం. ఫస్ట్ మనకు కనిపిస్తున్నది నంద్యాల నియోజకవర్గం. కర్నూలు జిల్లాకు సంబంధించి ఇద్దరు నాయకులు, ఇక్కడ టీడీపీ అండ్ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి అలాగే శిల్పా రవిచంద్రారెడ్డి. భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డికి ఉన్నటువంటి బలమేంటి, ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఉప ఎన్నికల హామీలను నెరవేర్చడం, ఇల్లు లేని పేదలకు గృహాలు అందించడం, నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా భూమా ఫ్యామిలీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి తెరపైకొచ్చారు. ఈ సమయంలోనే ఉన్న కొద్ది కాలంలోనే ఉప ఎన్నికల హామీలు ఏవేవి ఇచ్చారో అవి నెరవేర్చడంతో పాటు ఇల్లు లేని పేదలకు గృహాలు అందించడం, నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం ఆయన బలంగా మనకు కనిపిస్తోంది. రైట్, ఇక శిల్పా రవిచంద్రారెడ్డి గురించి చూద్దాం. అంతకంటే ముందు ఆయన బలహీనతలు ఏంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. బలాలతో పాటు బలహీనతలు కూడా మనం చూస్తున్నాము. పార్టీ సీనియర్ ఏవి సుబ్బారెడ్డి సహకారంపై ఇప్పటికీ అనుమానం ఉంది. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పట్టు లేకుండా పోయింది. అలాగే సొంత క్యాడర్ లేకపోవడం కూడా ఆయన బలహీనతగా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. రైట్, భూమా బ్రహ్మానందరెడ్డిని చూసాం మనం. ఆయన బలమేంటో చూసాం, ఆయన బలహీనత ఏంటో చూసాం. శిల్పా రవిచంద్రారెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి కుమారుడైనటువంటి ఆయన కొత్తగా రాజకీయంగా రంగంలోకి ప్రవేశించారు. బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ. అయితే ఆయన బలమేంటి, బలహీనతలు ఏంటి అనేది కూడా మనం స్క్రీన్ పైన చూద్దాం. బలాలు, బలమైన సామాజిక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. శిల్పా సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా కాలం నుంచి శిల్పా సేవా సమితి ఒకటి ఆ శిల్పా ఫ్యామిలీ నిర్వహిస్తోంది. దీని ద్వారా ఇప్పటికే సేవా కార్యక్రమాలు అనేకం కొనసాగుతూ ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. అలాగే రాజకీయాలకు కొత్త కావడం, అవినీతి ఆరోపణలు ఆయన పైన లేకపోవడం. ఆయన పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేదు. కొత్తగా వచ్చారు కాబట్టి క్లీన్ చిట్ ఉంది, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిగా ఆయన కనిపిస్తున్నారు. రైట్, శిల్పా రవిచంద్రారెడ్డికి సంబంధించి ఇంకేమైనా బలహీనతలు ఏమైనా ఉన్నాయా మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సరైన కేడర్ లేకపోవడం. రాజకీయాలకు కొత్తగా వచ్చినటువంటి ఆయన ఉన్నటువంటి కేడర్ని కాదు, తనకంటూ సొంత కేడర్ని నిర్మించుకోకపోవడం ఒకటైతే, నంద్యాలలో మైనారిటీల్లో వ్యతిరేకత. శిల్పా ఫ్యామిలీకి నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా చాలా వరకు దెబ్బతీసినటువంటి పరిస్థితి ఇది. నంద్యాలలో మైనారిటీల్లో కొంతవరకు వీరిపైన వ్యతిరేకత ఉంది. ఇక రాజకీయ అనుభవం లేకపోవడం. శిల్పా రవిచంద్రారెడ్డికి ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోవటం. ఇద్దరు అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాలు మనం చూసాం, బలహీనతలు మనం చూసాం. రైట్, రవి ఏ రకంగా కనిపిస్తోంది కర్నూలు జిల్లా నంద్యాల ఎన్నిక ఏ రకంగా ఉంటుందనుకోవచ్చు. ఉప ఎన్నికలు అంటే 2014 ఎన్నికను మనం చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. అదే ఉప ఎన్నిక సమయానికి వచ్చేటప్పటికీ టీడీపీకి ఆ స్థానం వెళ్ళిపోయింది. ఎలా ఉండబోతోంది, ఇద్దరి బలాలు బలహీనతలు మనం చూసాం. ఈశ్వర్, మనం సూపర్ 30 కింద ఫస్ట్ కర్నూలు జిల్లా నుంచి మొదలుపెట్టాం. ఇందులో నంద్యాల చాలా కీలకమైనదిగా మనం చెప్పొచ్చు. అయితే 2017లో అంటే ఎప్పుడైతే మీరు అన్నట్టు వైసీపీ 2014లో వైసీపీ భూమా నాగిరెడ్డి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఆయన హఠాత్ మరణం తర్వాత 2017 ఉప ఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డి అప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో భూమా బ్రహ్మానందరెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. అంటే అప్పటికి రాజకీయాలు కొత్త. అయితే దాదాపు 93,000 ఓట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఆయన శిల్పా ఫ్యామిలీని ఆయన ధీటుగా ఎదుర్కొని ఈ ఉప ఎన్నికలో విజయం సాధించారు. అయితే మనం చూసుకుంటే అక్కడ నుంచి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. గత కొంతకాలంగా చూసుకుంటే నెక్స్ట్ టైం ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా టీడీపీలో చర్చ జరిగింది. భూమా బ్రహ్మానందరెడ్డికి ఇవ్వద్దని చెప్పేసి ఏవి సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా దానికి వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది. చివరి నిమిషం వరకు కూడా టికెట్ పంచాయతీ అయితే ఇక్కడ నడిచింది. ఈ నేపథ్యంలోనే చివరి అనూహ్యంగా భూమా బ్రహ్మానందరెడ్డి మరోసారి టికెట్ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే చూసుకుంటే శిల్పా రవిచంద్రారెడ్డి కూడా అంటే చాలా పొలిటికల్గా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇది దీని నుంచి వచ్చాడు. అయితే రాజకీయాలు కొత్త కావచ్చు కానీ గట్టి పోటీ ఉంటుందని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే బ్రహ్మానందరెడ్డి సంబంధించి మనం ఇంతకుముందు చూసాం. గత 1 ఇయర్లోనే దాదాపు అక్కడ ఉండే సమస్యలు, స్థానిక సమస్య, ఇల్లు లేని పేదలకు కానీ లేకపోతే ఇవన్నీ చేయించడంతో సమస్యలన్నీ పరిష్కరించడంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంలోని సఫలీకృతం అయ్యాడని మనం చెప్పొచ్చు. అయితే కొంత ఈ 1 ఇయర్లో ఆయన కొంత సొంతంగా క్యాడర్ మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయినది ఒక అపవాదం అయితే ఉంది. అయితే శిల్పాకి సంబంధించి చూస్తే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మైనార్టీ వర్గాలు కొంత దూరంగానే, అంటే వాళ్ళు గతంలో టీడీపీలో పనిచేశారు, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీకి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యలో చాలా హోరాహోరీ పోటీ అంటే నెలకొని పోతుంది. మరోవైపు
మరోవైపు చూసుకుంటే కనుక సెన్సిటివ్గా కూడా చెప్పొచ్చు దీన్ని. అంటే ధన ప్రవాహంతో పాటు ఈ మనం తీసుకున్న సూపర్ 30లో ఇది కూడా ఒక సెన్సిటివ్ నియోజకవర్గంగా కూడా చెప్పొచ్చు. దీంతో నంద్యాల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఒక ఆసక్తి అయితే నెలకొంది ఈశ్వర్. రైట్, మరో నియోజకవర్గాన్ని మనం తెరపైన చూద్దాం. ఇప్పుడు సూపర్ 30లో మొదటి నియోజకవర్గాన్ని చూసాం. రెండో నియోజకవర్గం కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. పాణ్యం నియోజకవర్గంలో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు గౌరు చరిత టీడీపీ నుంచి పోటీ పడుతున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నుంచి పోటీలోకి దిగారు. గౌరు చరిత వైఎస్ఆర్సీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లి టికెట్ దక్కించుకున్నారు. ఆమెకున్నటువంటి బలాలేంటో ఒక్కసారి మనం చూద్దాం. గౌరు చరిత బలాలు: ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే తత్వం, అందరినీ కలుపుకొని పోవటం. ఈ 3 అంశాలు గౌరు చరితకు కలిసొచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక గౌరు చరితకు సంబంధించినటువంటి బలహీనతలేంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎన్నికల సమయంలో పార్టీ మారడం ప్రధాన అంశంగా ఇక్కడ కనిపిస్తోంది. ఆర్థికంగా బలంగా లేకపోవడం అనే అంశం కూడా బలహీనతల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. అలాగే టీడీపీ కేడర్ సహకరించే విషయంలో సందేహాలు. ఇప్పటికిప్పుడు పార్టీ మారి టీడీపీలోకి రావడం వల్ల కేడర్ ఏ రకంగా సహకరిస్తుందన్నది కొంత సందేహంగా మారినటువంటి పరిస్థితి. రైట్, ఇక కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి బలాలేంటి, బలహీనతలేంటి మనం స్క్రీన్ పైన చూద్దాం. కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఉన్నటువంటి బలమేంటో ముందుగా చూస్తున్నాం. కార్యకర్తలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం, మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా కలిగి ఉన్నారాయన. సో మాస్ ఫాలోయింగ్ ఆయనకు ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆయనకు పట్టుంది. మాస్ ఫాలోయింగ్ తో పాటు గ్రామాల్లో పట్టు ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశం. అదే రాంభూపాల్ రెడ్డికి సంబంధించి బలహీనతలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఫ్యాక్షన్ నేపథ్యం ఉండటము, అలాగే భూ కబ్జాలు చేశారనే ఆరోపణలు ఆయన మీద చాలా విపరీతంగా వినిపిస్తూ ఉంటాయి. ఇవి ఆయన బలహీనతలుగా మనకు కనిపిస్తున్నాయి. రైట్, ఇద్దరి బలాలు బలహీనతలు మనం చూసాం. టీడీపీ నుంచి గౌరు చరిత, వైఎస్ఆర్సీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి బలమేంటో, బలహీనత ఏంటో. రైట్, పాణ్యం నియోజకవర్గంలో ఫైట్ ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు రవి? ఈశ్వర్, మనం కర్నూలు జిల్లా నుంచి చూసుకుంటే నంద్యాల, పాణ్యం 2 తీసుకున్నాం ఇక్కడ సూపర్ 30లో. ఇందులో ఇంతకుముందు చూసినట్టు నంద్యాల చూసుకుంటే అది కూడా వైసీపీ సిట్టింగ్. అదే అలాగే గౌరు చరిత ఇక్కడ కూడా ప్రాంతంకి సంబంధించి కూడా సిట్టింగ్ వైసీపీ. అయితే ఇద్దరు కూడా పార్టీ మారిన నేపథ్యంలో ఇక్కడ గౌరు చరిత కూడా ఇటీవల కొద్ది రోజుల క్రితం అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. గౌరు చరిత కుటుంబం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, మొత్తం వాళ్ళ చాలా దగ్గర సంబంధాలు ఉండేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా అనుబంధంతో ఉండేవాళ్ళు. అయితే చివరి నిమిషంలో వైసీపీని వీడి టీడీపీలోకి రావడంతో ఇక్కడ ఒక అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. వాళ్ళ అంటే ఫ్యామిలీకి సంబంధించి కానీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తంగా చూసుకుంటే చాలా విశేషమైన చరిత్ర ఉన్న నేపథ్యం ఉంది. మరో సైడ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా రాజకీయంగా చాలా సీనియర్ నేత. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ నియోజకవర్గం కూడా ప్రాంతానికి సంబంధించి ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. మరోవైపు ఫైనాన్షియల్గా కూడా ఇద్దరు సౌండ్ పార్టీ కావడంతో ఇక్కడ కూడా చాలా సెన్సిటివ్గా ప్రాంతం కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే చివరి నిమిషంలో పార్టీ మారడం. అయితే ఆమెకుంటే మనం చూసుకుంటే టీడీపీ నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది, ఎందుకంటే కొద్ది రోజుల ముందు రావడంతో చాలా రాజకీయంగా ఉంటాయి, నెక్స్ట్ ఫ్యాక్షన్ ఇష్యూలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎంతవరకు టీడీపీ శ్రేణులన్నీ కూడా సహకరిస్తాయి గౌరు చరితకి అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. మరోవైపు ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూగా పరిగణిస్తున్నారు. ఈసీ ఇప్పటికే కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ప్రాంతం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా సీనియర్ నేతలు, ఒకరికి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా ఆసక్తి అయితే నెలకొంది ఈశ్వర్. రైట్, రాష్ట్రంలో ప్రజలందరి దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైన టాప్ 30 నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు పాణ్యం నియోజకవర్గాన్ని మనం చూసాం. నెక్స్ట్ మరో నియోజకవర్గానికి మనం వెళుతున్నాము. నెక్స్ట్ మనం చూస్తున్నాము అనంతపురంకి సంబంధించి, అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం అర్బన్ నియోజకవర్గం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా టీడీపీ, వైసీపీ. టీడీపీ నుంచి ప్రభాకర్ చౌదరి సిట్టింగ్ మళ్ళీ పోటీ పడుతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి అనంతరామిరెడ్డి, వెంకటరామిరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మనం ప్రభాకర్ చౌదరి బలాలేంటో స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. ప్రభాకర్ చౌదరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారనేటటువంటి పేరుంది. వివాదాలు, గొడవలకు దూరంగా ఉంటారన్న పేరు కూడా ఆయనకుంది. అలాగే అందరినీ కలుపుకుపోయేటటువంటి తత్వం ఆయనకు ఉంది. సో ఇవన్నీ తనకు కలిసి వస్తాయని ప్రభాకర్ చౌదరి భావిస్తున్నారు. రైట్, ఆయన బలహీనతలేంటో కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. నియంతృత్వంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఆయన పైన ఎక్కువగా వినిపిస్తున్నాయి. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జేసీ వర్గం, ప్రధానంగా ఈయనకు జేసీ వర్గము చాలా వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఈయనకు జేసీ
బ్రదర్స్ కు మధ్య విభేదాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పంచాయతీ ప్రతిసారి ముఖ్యమంత్రి దగ్గరికి వెళుతూనే ఉంటుంది. రైట్, ప్రభాకర్ చౌదరికి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు మనం చూసాం. ఇప్పుడు అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించినటువంటి బలాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూస్తున్నాం. 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపించబోతున్నాయని ఆయన నమ్ముతున్నారు. అలాగే బలమైన రెడ్డి సామాజిక వర్గం, ఇది రెడ్డి సామాజిక వర్గం తనకు మద్దతుగా నిలుస్తుందనేటటువంటి భావనతో ఆయన ఉన్నారు. రైట్, ఆయన బలహీనతలు ఏంటో కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఆయనకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. సహకరించని వారిపై కక్ష సాధిస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరైతే తనకు సహకారం అందించారో వారిని ఒప్పించి మెప్పించి వారి సహకారం పొందేలా కాకుండా వారిపైన కక్ష సాధిస్తారనేటటువంటి ఆయన ఆరోపణ కూడా ఆయన పైన ఉంది. చివరి నిమిషంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడం. ఇప్పటి వరకు ఆయన ఎంపీగా పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఆయన అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. చివరి నిమిషంలో ఆ స్థాయిలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగడం అనేది ఆయన బలహీనతల్లో మనకు ఒకటిగా కనిపిస్తోంది. రైట్, రవి, ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? అనంతపురం అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, టీడీపీకి బాగా పట్టున్నటువంటి జిల్లా ఇది. అనంతపురం అర్బన్ ఇద్దరు నాయకుల్ని మనం చూసాం, వారి బలహీనతలు చూసాం, వారి బలాలు చూసాం. ఏ రకంగా ఉంటుందని అనుకోవచ్చు? ప్రభాకర్ చౌదరి కానీ అనంత వెంకటరామరెడ్డి ఇద్దరు సీనియర్ నేతలు. అయితే మనం చూసుకుంటే ఒకళ్ళు రెడ్డి సామాజిక వర్గం, మరొక సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ప్రభాకర్ చౌదరి అంటే మనం ఇక్కడ బలాల్లో బలహీనతలో 2 చూసాం. మొత్తం అందరినీ కలుపుకుపోతారు ప్రభాకర్ చౌదరి అని ఉంది. కొంత వ్యతిరేకత కూడా ఉంది పార్టీలు అనేది. ప్రధానంగా మనం చూసుకుంటే జేసీ దివాకర్ రెడ్డి అక్కడ ఎప్పుడైతే ఆయన టీడీపీలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో చాలా విభేదాలు, చాలా శంకుస్థాపనల దగ్గర సొంత అంటే ఒకే పార్టీకి చెందినప్పుడు కూడా ఇద్దరు ప్రత్యర్థులా వ్యవహరించిన నేపథ్యం మనం చూసాం. ఇటీవల కాలంలో ఒక బ్రిడ్జ్ ఓపెనింగ్ కూడా ఈయన రాకముందే ఆయన ప్రారంభించడం జరిగింది. ఈయన అలకపోయినారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు మీరు అన్నట్టు ఒక పంచాయతీ చంద్రబాబు దగ్గరికి వచ్చే పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు చూసుకుంటే పార్టీ పరంగా కూడా చాలా బలంగా ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే పట్టు చూపించుకోవడంలో మాత్రం ఆయన చాలా బలంగా ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పొచ్చు. అయితే అనంత వెంకటరామరెడ్డి 2 సార్లు ఎంపీగా పనిచేశారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యేగా వచ్చినప్పటికీ ఆయన కూడా గట్టి పోటీ అయితే ఇద్దరి మధ్యలో నెలకొంటుంది. మరోవైపు పార్టీ నుంచి అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా బలమైన వ్యక్తిగా ఈయన గట్టి పోటీ ఇస్తారు. అయితే ఇది సెన్సిటివ్గా మనం చెప్పుకునే దాంట్లో ఇది కూడా ఒకటి. ఖచ్చితంగా ఇది సెన్సిటివ్ ఏరియా. ప్లస్ డబ్బు ప్రవాహం కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ టీడీపీ మధ్య చాలా కీలకమైన స్థానంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. దీంతో చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్ చాలా కీలకమైన కాన్స్టిట్యున్సీ ఎన్నికగా మనం ఇది చూడొచ్చు. ఈశ్వర్, రైట్ రవి, మరో నియోజకవర్గాన్ని మనం తెరపైన చూద్దాం. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం అర్బన్ చూసాం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. రాప్తాడులో పోటీ పడుతున్నారు ఇద్దరు. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, వైఎస్ఆర్సీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ ఇస్తుంటే పరిటాల శ్రీరామ్ పరిటాల రవి తనయుడు వారసుడు రంగప్రవేశం చేశాడు. రైట్, ఏ రకంగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ? వీరిద్దరికి ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి? ముందుగా పరిటాల శ్రీరామ్ బలాలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పరిటాల శ్రీరామ్ బలమైన పరిటాల కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఆయన కలిగి ఉన్నారు. అలాగే ఆర్థికంగా బలమైన కుటుంబం. తల్లి మొన్నటి వరకు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. పరిటాల ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబం నుంచి ఆయన వచ్చారు. పరిటాల సునీత తన టికెట్ను తన కుమారుడికి ఇవ్వాలని కోరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ టికెట్ ను పరిటాల శ్రీరామ్ కు ఇచ్చారు. రైట్, ఆయన బలాలేంటో మనం చూస్తున్నాము, బలహీనతలేంటో కూడా ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనేటటువంటి ప్రచారం ఈయన మీద జోరుగా సాగుతోంది. ఇక రెండో అంశం, నియంతృత్వంగా వ్యవహరిస్తారనేటటువంటి విమర్శ కూడా పరిటాల శ్రీరామ్ పైన ఉంది. ఇక మూడో అంశం, మంత్రిగా పరిటాల సునీతపై అవినీతి ఆరోపణలు రావడం ఈయనకు ఇబ్బందికరంగా మారుతుంది అనేటటువంటి అంశం ప్రధానంగా మనకు కనిపిస్తోంది. రైట్, ఇక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇప్పటికీ 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఇక్కడ సింపతి వర్కౌట్ అవుతుందనేటటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ఆ ఆలోచనతోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మళ్లీ అవకాశం కల్పించింది. తోపుదుర్తి ట్రస్ట్ ద్వారా రైతులకు సాయం చేయటం అనేది ఆయనకు ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక్కడ పరిటాల శ్రీరామ్ కూడా పరిటాల పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లే తోపుదుర్తి ట్రస్ట్ ద్వారా రైతులకు సాయం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇక బీసీ రెడ్డి సామాజిక వర్గాల అండదండలు ఈయనకు పుష్కలంగా ఉన్నాయి. ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. రైట్, ఇక ఈయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయనకున్నటువంటి బలహీనతలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. ఫ్యాక్షన్ గ్రౌండ్ ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పోటీ పడుతున్నటువంటి ఇద్దరు నాయకులు పరిటాల శ్రీరామ్, ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి బలాలు మనం చూసాం, బలహీనతలు కూడా మనం చూసాం. ఏ రకంగా పోటీ ఉండబోతుంది, ఫైట్ ఏ రకంగా ఉంటుందనుకోవచ్చు రాప్తాడు
నియోజకవర్గానికి సంబంధించి రవి? అనంతపురం రాప్తాడుకు సంబంధించి చాలా అంటే చివరి నిమిషం వరకు కూడా పరిటాల సునీత సీటుకి సంబంధించి అంటే పరిటాల సునీతకే సీట్ కేటాయించడం జరిగింది ఈసారి కూడా. అయితే ఆవిడ స్వయంగా చంద్రబాబును కలిసి పరిటాల శ్రీరామ్కి ఈసారి రాజకీయ వారసుడిగా ప్రకటిస్తూ ఆయనకి సీట్ని ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అనూహ్యంగా ఆయన తెరపైకి వచ్చారు. అయితే రాజకీయాలు కొత్త అయినప్పటికీ కూడా గత కొంతకాలంగా తల్లి వెంటున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే రాప్తాడుకు సంబంధించి అంటే పూర్తి ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పరిటాల రవి కానీ అంతకు ముందు వచ్చే రాజకీయ కుటుంబాలన్నీ కూడా ఫ్యాక్షన్ నేపథ్యం. ఇప్పుడు కూడా చూసుకుంటే ఇటు ప్రకాష్ రెడ్డి కానీ పరిటాల శ్రీరామ్ ఫ్యామిలీ కానీ మొత్తం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్. మరోవైపు ఫైనాన్షియల్గా కూడా చాలా గట్టి పట్టున్నటువంటి నియోజకవర్గం మనం చెప్పొచ్చు. అయితే చివరి నిమిషంలో శ్రీరామ్ తెరపైకి రావడం మనం బలాలు చూసాం. అంటే ఫ్యామిలీ వారసత్వం అనేది చాలా బలంగా చెప్పుకోవచ్చు. సునీత గట్టి పట్టున్న నాయకురాలు. అయితే ఆవిడ ఎప్పుడైతే రాజకీయంగా తప్పుకుని శ్రీరామ్కి ఇచ్చారో ఇక్కడ నుంచి ఈయన తొలిసారిగా ఎన్నికల్లోకి పోటీ చేసే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే కలిగింది. దాంతోనే మనం చూసుకోవచ్చు ఇక్కడ అంటే చాలా మంది వ్యక్తిగత సంబంధాలు లేవు, కేడర్లో పట్టు లేదని చెప్పేసి ఒక వార్త అయితే వింటున్నాం మనం. అయితే తల్లి తండ్రి వచ్చే వారసత్వంగా వచ్చే రాజకీయాలు కానీ ఆ బలం అనేది ఎలాగుంటుంది. మరోవైపు ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఇద్దరికీ ఉంది. ఈ నేపథ్యం చూస్తే ప్రకాష్ రెడ్డి 2 సార్లు ఓటమి పాలే ఒక సింపతితో ఉన్నారు. అయితే ఈసారి ఎలాంటి పోటీ ఇస్తారు, వర్కౌట్ అవుతుందనేది చూడాలి. ఇద్దరు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తుంగతుర్తి ట్రస్ట్ కానీ పరిటాల ట్రస్ట్ కానీ ఇద్దరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇద్దరికి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇద్దరు బలమైన నేతలుగానే మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది చాలా కీలకంగా మారింది. మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. సూపర్ 30 నియోజకవర్గాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గం ఏ రకంగా రాష్ట్రంలో అందరిలో ఆసక్తి రేపుతుందానికి సంబంధించి అనంతపురం జిల్లాకే సంబంధించి హిందూపురం నియోజకవర్గం. హిందూపురం అనగానే వెంటనే మనకు బాలకృష్ణ గుర్తుకొస్తారు. అందుకే ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్బాల్ రంగంలో ఉన్నారు. అందుకే బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతున్నారు. కాబట్టే ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలకృష్ణకు ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. బాలకృష్ణకు ఉన్నటువంటి బలాలు ముందుగా టీడీపీ కంచుకోట కావడం. హిందూపురం అనేది మొదటి నుంచి కూడా టీడీపీకి కంచుకోట, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. నెక్స్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో బాలకృష్ణ ఉన్నారు. ఇక మూడో అంశం ఎన్టీఆర్ కుటుంబంపై ఉన్నటువంటి అభిమానం. ఎన్టీఆర్ కుటుంబంపై ఉన్నటువంటి అభిమానం తనను గెలిపిస్తుందనేటటువంటి గట్టి నమ్మకం ఆ పార్టీలో ఉంది, బాలకృష్ణలో కూడా ఉంది. మొత్తం నందమూరి ఫ్యామిలీలోనే ఆ నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి. ఇక బలహీనతలు ఏమున్నాయో బాలకృష్ణకు సంబంధించి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం. ఆయన సినిమా స్టార్ గా ఉన్నారు, ఇటు ఎమ్మెల్యేగాను పనిచేస్తున్నారు. సో ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండరు అనేటటువంటి అపవాదం ఆయన పైన ఉంది. పార్టీలో గ్రూప్ తగాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పార్టీ నాయకులు ఒకరితో ఒకరు గొడవ పడడము, ఆ పంచాయతీ బాలకృష్ణ దగ్గరికి వెళ్లడం ప్రతి సందర్భంలోనూ మనం చూస్తూనే ఉంటాం. ఇక పిఏ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు. ప్రధానంగా ఈ అంశంపైనే పంచాయతీ అంతా నడుస్తూ ఉంటుంది. ఆయన పిఏ అక్కడ దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడుతుంటారని ఈ ఆరోపణలు, ఆయనపైన వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఎప్పుడు బాలకృష్ణ దగ్గర పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. బాలకృష్ణకు సంబంధించినటువంటి బలాలు బలహీనతలు మనం చూసాం. ఇక వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ఇక్బాల్ బలాలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మైనారిటీ ఓట్ బ్యాంక్ పై ఆశలు పెట్టుకున్నారు ఇక్బాల్. వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరుంది. ఎక్కడ వివాదాల్లో లేకపోవడం కలిసి వచ్చేటటువంటి అంశంగా ఆయన భావిస్తున్నారు. అలాగే ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ కూడా తనకు కలిసి వస్తాయని ఇక్బాల్ భావిస్తున్నారు. ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. స్థానికేతరుడు కావడం అంటే హిందూపురానికి సంబంధించినటువంటి నాయకుడు కాకపోవడంతో కొంత అది ఇబ్బందికరంగా మారేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఆర్థికంగా బలహీనంగా ఉండటం. ఇక్కడ బాలకృష్ణతో పోల్చుకున్నప్పుడు చాలా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా ఆయన. సో అది కూడా ఆయన బలహీనతల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. ఇక పార్టీలో విభేదాలు ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ పార్టీలో విభేదాలు ఈయనకు ఇబ్బందికరంగా మారేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి బాలకృష్ణ బలాలు బలహీనతలు మనం చూసాం. అలాగే ఇక్బాల్ బలాలు బలహీనతలు కూడా మనం చూసాం. రవి ఏ రకంగా చూడొచ్చు హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో ఫైట్ ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? మనం ఈ హిందూపురాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం బాలకృష్ణ. అంటే ఒక సెలబ్రిటీ కాన్స్టిట్యున్సీగా కూడా దీన్ని మనం గుర్తించడం జరిగింది. మరోవైపు ఆయన ఎన్టీఆర్ వారసుడిగా, చంద్రబాబు బామ్మర్దిగా కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే అంటే మొదటి నుంచి కూడా చూసుకుంటే హిందూపురం టీడీపీకి పట్టుందని ఇంతకుముందు మీరు చెప్పారు. ఆ నేపథ్యంలోనే బాలకృష్ణ అక్కడ నుంచి ఇది రెండోసారి పోటీ చేయడం జరుగుతుంది. అయితే స్థానికంగా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమం చేసినప్పటికీ కూడా స్థానికంగా అక్కడ ఉండకపోవడం, ఇద్దరు నేతలు కూడా ఇటు ఇక్బాల్ కానీ బాలకృష్ణ ఇద్దరు కూడా నాన్ లోకల్ అయినప్పటికీ కూడా బాలకృష్ణ పూర్తిగా హైదరాబాద్కి పరిమితం కావడం, సినిమా రంగంలో ఉండడం, ఈ నేపథ్యం అంతా చూసుకుంటే కనుక స్థానికంగా అక్కడ అందుబాటులో లేకపోవడంతో అతను చుట్టూ ఉండే కోటరీ అంటే ప్రధానంగా పిఏ చూసుకుంటే కనుక లెటర్ హెడ్ల ద్వారా అంటే ఈయన సంతకాన్ని చేసి కూడా చాలా కార్యక్రమాలు చేసినట్టు, అక్రమాలు చేసినట్టుగా కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి.
ఇంకోవైపు చూసుకుంటే స్థానికంగా త్రాగునీటి సమస్య ఇవన్నీ కూడా బాలకృష్ణ పరిష్కరించలేకపోయాడు అనేది ఒక అపవాదం అవుతుంది. ఇటీవల కాలంలో ఆయన పర్యటించినప్పుడు, ఎన్నికల నేపథ్యంలో పర్యటించినప్పుడు కూడా అక్కడ పెద్ద ఎత్తున మహిళలు కూడా నిరసన తెలియజేశారు. దానికి సంబంధించి అంటే బాలకృష్ణ మరోసారి చంద్రబాబుతో మాట్లాడి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మొదటి నుంచి కూడా టీడీపీకి అది పట్టున్న హిందూపురం బలమైన స్థానం కావడంతో బాలకృష్ణ మరోసారి రంగంలో దిగుతున్నారు. అయితే ఇక్బాల్ పరంగా చూసుకుంటే కనుక మీరు ఇంతకుముందు చూస్తే అంత పోటీ అయితే ఫైనాన్షియల్గా ఇవ్వలేరు. మరోవైపు పార్టీలో కూడా కొన్ని గ్రూప్ తగాదాలు ఉన్నాయి. అయితే ఇందులో మనం కీలకంగా ఒక అంశం మాత్రం గుర్తించాల్సి ఉంటుంది. ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ కొంతమందిని టార్గెట్ చేసిన స్థానాలు అయితే మనం ఉన్నాయి. అది కూడా మనకి ఇందులో ముందు రాబోతున్నాయి. ఆ నేపథ్యంలో మనం బాలకృష్ణ వైసీపీకి టార్గెట్ మనం చెప్పొచ్చు. అంటే చంద్రబాబును దెబ్బ కొట్టేందుకు బాలకృష్ణ ఓడించాలనే అంశం కూడా వైసీపీలో చాలా సీరియస్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగా ఇక్బాల్ అంటే ఫైనాన్షియల్గా సౌండ్ లేకపోయినప్పుడు కూడా పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనేసి మనకైతే తెలుస్తున్న వార్తలు. ఈ నేపథ్యంలోనే హిందూపురంకి సంబంధించి ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఈశ్వర్. అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది కీలకంగా మారుతోంది ఈ నియోజకవర్గంలో. ఎటువైపు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం ఇంతకుముందు చూసినట్టు ఇక్బాల్కి ముస్లిం మైనార్టీ, ఆయన ఒక ముస్లిం మైనార్టీగా ఆయనకు ఆ సపోర్ట్ ఉంటుందని మనం భావించవచ్చు. అయితే అంటే టీడీపీకి పూర్తి పట్టున స్థానం మొదటి నుంచి కూడా హిందూపురం అంటే టీడీపీ సొంత స్థానం కింద మనం గుర్తించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో ఓడించడం ద్వారా చంద్రబాబుకి గట్టి గుణపాఠం చెప్పాలనే నేపథ్యంలో దీని మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్థానానికి సంబంధించి జరుగుతున్న ఎన్నిక అనేది చాలా కీలకంగా మారింది సార్. రైట్. ఏపీలోని 175 నియోజకవర్గాలకు సంబంధించి సూపర్ 30 మొత్తం 30 నియోజకవర్గాలు, టాప్ 30 నియోజకవర్గాల్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా హిందూపురం సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని చూసాం. ఇప్పుడు మరో నియోజకవర్గానికి మనం వెళుతున్నాం. రైట్. పులివెందుల చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, అందరి దృష్టి కేంద్రీకృతమైనటువంటి నియోజకవర్గం కడప జిల్లా పులివెందుల. కారణం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైసీపీ నుంచి ఆ పార్టీ అధినేత జగన్ ఉన్నారు. ఇక ఎప్పటి నుంచో టీడీపీకి పట్టున్న నాయకుడిగా నిలబడ్డ ఏకైక నాయకుడు అక్కడ సతీష్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రైట్. ముందుగా మనం సతీష్ రెడ్డికి సంబంధించినటువంటి బలాలేంటి, బలహీనతలేంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సతీష్ రెడ్డి బలాలు స్థానికంగా ఉండటం, ఎమ్మెల్సీగా చేసినటువంటి అభివృద్ధి పనులు. ఎమ్మెల్సీగా ఆయన్ను టీడీపీ ఎంపిక చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. సో ఎమ్మెల్సీగా తనకు లభించినటువంటి అవకాశాన్ని అభివృద్ధి పనులకు ఆయన ఉపయోగించారు అనేటటువంటి ఆయనకి పేరుంది. అలాగే స్థానికంగా అందుబాటులో ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక బలహీనతలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బలహీనతలు ప్రత్యర్థిగా వైఎస్ జగన్ ఉండటం. వైఎస్ జగన్ ఓడించడం అంత సులభం కాదనేటటువంటి అంశం మన అందరికీ తెలిసిందే. అటువంటి బలమైన ప్రత్యర్థి ఉండడం ఆయనకు కొంత బలహీనతగా ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవకపోవడం. పులివెందులలో వైఎస్ కుటుంబానికి మంచి పట్టుంటుంది, అందుకే ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ బలహీనంగా ఉండటం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. సో సతీష్ రెడ్డికి సంబంధించినటువంటి బలాలు మనం చూసాం, బలహీనతలు కూడా మనం చూసాం. ఇక వైఎస్ జగన్ కి సంబంధించినటువంటి బలాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పులివెందుల నియోజకవర్గాన్ని చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన బలమేంటి? సొంత నియోజకవర్గం కావడం, బలమైన క్యాడర్ ఉండటం, వైఎస్ కుటుంబానికి ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ఈ మూడు చాలా కలిసి వచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక వైఎస్ జగన్ కి బలహీనతలు ఏమైనా ఉన్నాయా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అనంటే స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం. ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉంటారు, లేకపోతే ఈ మధ్య కాలంలో ఆయన పాదయాత్ర చేస్తూ బయటే తిరుగుతూ ఉంటారు, లేకపోతే అందుబాటులో లేకపోవడం. అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా పార్టీ నాయకులకు అందుబాటులో లేకపోవడం అనేది ఒక బలహీనతగా కనిపిస్తోంది. రెండో అంశం, అధికార పార్టీ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండడం. ఇక్కడ ఎలాగైనా జగన్ను ఓడించాలనేటటువంటి పట్టుదలతో అధికార పార్టీ పనిచేస్తోంది. సో ఈ రెండు అంశాలు ప్రధానంగా ఆయనకున్నటువంటి బలహీనతలుగా మనకు కనిపిస్తున్నాయి. రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు మనం చూసాం. పులివెందుల నియోజకవర్గం రాష్ట్రం మొత్తం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం. కేవలం వైఎస్ జగన్ అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఫైట్ అనుకోవచ్చు. మన సూపర్ 30లో ఇదొక టాప్ 2 కింద కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కూడా పులివెందులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో 4-5 సార్లు అక్కడ గెలవడం జరిగింది. తర్వాత 2009లో మొట్టమొదటిసారిగా అక్కడ కడప నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు, ఎంపీగా పోటీ చేశారు. అంటే వివేకానంద ఇటీవల హత్యకు గురైన
అయినటువంటి వివేకానంద రెడ్డి ఆ స్థానం నుంచి తప్పుకొని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. తర్వాత 2011లో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత విజయమ్మ కూడా ఈ స్థానం నుంచి ఒకసారి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు మనకి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి గెలుపొందారు, భారీ మెజార్టీతో అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. మరోసారి ఆయన ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. అయితే సతీష్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే 2004 నుంచి 2009, 2011 వరుసగా 4 సార్లు కూడా ఆయన పోటీ చేయడం, ఓడిపోవడం అనేది జరిగింది. అయితే ఒక రకంగా పార్టీకి అంటే ఇలాంటి స్థానాల దగ్గర ప్రతిపక్ష నేతగా ఉన్నారు, రేపు వైఎస్ఆర్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి, అలాంటి వ్యక్తిని తలపడడం అంటే అతనితో తలపడడం అంటే కనుక ఖచ్చితంగా బలిపశువు కింద చెప్పుకోవచ్చు ఇలాంటి స్థానాలకు సంబంధించి. అయితే సతీష్ రెడ్డిని ఇప్పటికే పార్టీ గుర్తించింది, టీడీపీ ఎమ్మెల్సీగా ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన ప్రెసర్ పోటీ చేస్తున్నారు. గతంలో చూసుకుంటే 45,000 ఓట్ల వరకు కూడా ఆయన సాధించడం జరిగింది. అయితే విజయం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నల్లేరు నడక కింద చెప్పొచ్చు. అయితే ఇక్కడ చాలా ఇటీవల జరిగిన వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కూడా ఇక్కడ చాలా సీరియస్ పరిణామాల నేపథ్యం నెలకొన్నాయి. మరొకటి సెన్సిటివ్లో ఇది చాలా కీలకంగా చెప్పొచ్చు. పులివెందులకు సంబంధించి సతీష్ రెడ్డి మీద కూడా ఈ హత్యకు సంబంధించి ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఎన్నిక అనేది చాలా కీలకంగా మారబోతుంది. పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డి విజయం అనేది చాలా నల్లేరు మీద నడక అంటే ఈజీగా జరిగే కార్యక్రమం అయినప్పటికీ కూడా చాలా ఇష్యూస్ ఇక్కడ చోటు చేసుకునే అవకాశం ఉంది. సెన్సిటివ్ గానీ చేస్తున్నారని అందరూ ఆసక్తిగా గమనించిన ఒకటైతే నియోజకవర్గంగా కూడా దీన్ని గుర్తించవచ్చు. మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. కడప జిల్లాకు సంబంధించి పులివెందులను మనం చూసాం. ఇదే కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాము. జమ్మలమడుగు నియోజకవర్గం కడప జిల్లాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం ఇక్కడ రామసుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఈయన గతంలో ఓడిపోయినప్పటికీ అక్కడ వైసీపీ గెలిచినప్పటికీ ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లడం, మంత్రిగా ఉండడం, ఆ తర్వాత ఆయన కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడం, రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి ఇద్దరిని కలిపినటువంటి ఆ చరిత్ర ఇప్పుడు చంద్రబాబు దక్కించుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి సుధీర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ముందుగా రామసుబ్బారెడ్డికి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటో మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ క్యాడర్ బలంగా ఉండటము, ఇక్కడ చాలా బలమైన క్యాడర్ను కలిగి ఉన్నారు. రెండో అంశం, ప్రత్యర్థి ఆదినారాయణ రెడ్డితో విభేదాలు పరిష్కారం అయిపోయాయి. సో ఇద్దరు కలిసిపోవడం వల్ల వీరి బలం మరింత పెరిగిందని చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. మరి బలహీనతలు ఏమైనా ఉన్నాయా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. బలహీనతలు వరుసగా 3 ఎన్నికల్లో ఓటమి పాలు కావడం. ఈయన 3 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. అయితే ఆదినారాయణ రెడ్డి వర్గం ఎంతవరకు సహకరిస్తుందనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కలిసినప్పటికీ కూడా సహకారం నిజంగానే లభిస్తుందా? రామసుబ్బారెడ్డి గెలుపు కోసం ఆదినారాయణ రెడ్డి పనిచేస్తారా? ఇలాంటి అనుమానాలు అనేకం కలుగుతున్నాయి. ఇక వైసీపీకి సంబంధించి చూద్దాం. సుధీర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి. సుధీర్ రెడ్డికి ఉన్నటువంటి బలాలేంటో ఒకసారి మనం చూద్దాం. నియోజకవర్గంలో పార్టీకి బలం ఉండటం, ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించింది. గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ క్యాడర్ కూడా అలాగే కొనసాగుతోందని ఆ పార్టీ నమ్ముతోంది. జగన్ పై జనంలో ఉన్నటువంటి ఇమేజ్ తనకు కలిసి వస్తుందనేటటువంటి నమ్మకం కూడా సుధీర్ రెడ్డి పెట్టుకున్నారు. మరి ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రత్యర్థి బలంగా ఉండటం, రామసుబ్బారెడ్డి చాలా బలమైనటువంటి ప్రత్యర్థి, ఆయన్ని ఎదుర్కొనేటటువంటి సత్తా సుధీర్ రెడ్డికి ఉందా లేదా అన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తుండడం, ఇప్పటి వరకు రాజకీయ అనుభవం లేకపోవడం, అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎప్పుడూ పాల్గొనకపోవడం అనేది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో ఇవి ఆయన బలహీనతలుగా కనిపిస్తున్నాయి. రైట్, మనం ఇద్దరి అభ్యర్థుల బలాలేంటో బలహీనతలేంటో మనం చూసాము. ఏ రకంగా చెప్పుకోవచ్చు రవి? ఇది ఫ్యాక్షన్ నేపథ్యం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు కూడా కలిసిపోయాయి, ఒకే పార్టీలో ఉన్నాయి. ఇక్కడ ఏ రకమైనటువంటి గెలుపు అవకాశాలు ఏ పార్టీకి కనిపిస్తున్నాయి? మనం అంటే ప్రధానంగా టీడీపీని చూసుకుంటే కనుక రామసుబ్బారెడ్డి గతంలో 3 సార్లు ఆయన ఆదినారాయణ రెడ్డి పైన పోటీ చేసి ఓటమి పాలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అనూహ్యంగా టీడీపీలోకి రావడం, ఒక్కసారిగా అక్కడ టీడీపీ బలం పెరిగిందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరికి ఫ్యాక్షన్, వాళ్ళిద్దరి మధ్యలోనే, ఇద్దరు టీడీపీ సభ్యుల మధ్యన ఫ్యాక్షన్ గొడవలు ఉండడం కూడా ఇక్కడ మనం కీలకంగా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా కలపడంలో చంద్రబాబు సఫలీకృతం అయ్యారు. ఇద్దరు కూడా ప్రచారంలో కూడా ఇటీవల కాలంలో మనం చూసాం, ఒకే వాహనంలో తిరగడం కూడా. వీళ్ళ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ నడుస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు వీళ్ళిద్దరిని ఒక తాటి మీద తీసుకొచ్చారు. ఈ ప్రచారం సంబంధించి ఈసారి చాలా కీలకంగా మారింది. చివరి నిమిషం వరకు కూడా ఇద్దరు కూడా జమ్మలమడుగు నుంచి పోటీ చేద్దామని ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి. అయితే చంద్రబాబుని ఆయన ఎంపీగా పంపించారు, ఈయన రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది చాలా కీలకంగా మారింది. అయితే ఇద్దరు అంటే పూర్తిగా డైరెక్ట్గా ఓపెన్గా మన ఇద్దరు ప్రచారాలు తిరుగుతున్నప్పటికీ కూడా అంతర్గతంగా ఉన్న శ్రేణులన్నీ కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఏ రకంగా పనిచేస్తాయి అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరోవైపు చూసుకుంటే కనుక చాలా ఫ్యాక్షన్ మీరు అన్నట్టు సెన్సిటివ్
సెన్సిటివ్, దీంట్లో చాలా నెంబర్ 1గా దీన్ని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా ప్రచారంలో గత 10 రోజుల్లో కూడా చూసుకుంటే చాలా గొడవలు చోటు చేసుకున్నాయి. ఒకరి గ్రామాలు అంటే ఈ వ్యాక్సిన్ నేపథ్యం ఉన్న చోట ప్రత్యక్షంగా మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క ఆధీనంలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ప్రత్యర్థులు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడ ఉండే క్యాడర్ మాత్రం ఏం చేయలేని పరిస్థితి నేపథ్యంలో వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా అడ్డుకున్న పరిస్థితి, చాలా గొడవలు కూడా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి. దీని మీద ఈసీ కూడా చాలా సీరియస్గా దృష్టి సారించిన నేపథ్యంలో ఈ స్థానానికి సంబంధించి అంటే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య పోటీ చాలా కీలకంగా మారబోతుంది. మరో ఫ్యాక్షన్ నేపథ్యం కానీ, మరో ఎన్నికల్లో జరిగే గొడవల నేపథ్యంలో కానీ చాలా కీలకమైన సెన్సిటివ్ ప్రాంతంగా దీన్ని గుర్తించవచ్చు. అదే సమయంలో ధన ప్రవాహం కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. దీంతో ఇది చాలా కీలకంగా మనం పరిగణించవచ్చు. ఈశ్వర్, రైట్. టాప్ 30 నియోజకవర్గాలు మనం చూస్తున్నాము. ఇప్పుడు మరో నియోజకవర్గానికి మనం వెళ్దాం. ఇప్పటి వరకు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గాన్ని చూసాం. మరో నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాము. చిత్తూరు జిల్లాలోకి మనం ప్రవేశించాం. చిత్తూరు జిల్లా కుప్పం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గం. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇది పాపులర్ నియోజకవర్గం. రాష్ట్రంలోని ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి సూపర్ 30లో చోటు దక్కించుకుంది. రైట్, మనం చూస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రమౌళి పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అక్కడ ఉన్నటువంటి పట్టు ఏ రకంగా ఉందో మనకు తెలుసు. అయితే బలాలు బలహీనతలు మనం బేరీజు వేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి అక్కడ ఉన్నటువంటి బలం ఏంటి? 1989 నుంచి వరుసగా 6 సార్లు విజయం సాధించారు. 7వసారి రంగంలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఆయన్ని గెలిపిస్తాయనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. అలాగే కుప్పంకు ప్రత్యేక గుర్తింపు తేవడం కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. ఏ రకంగా చూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి టీడీపీ అధినేత వరుసగా 6 సార్లు పోటీ చేసి విజయం సాధించారు. 7వసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైన ఉంది. ఇక బలహీనతలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గత 2 ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం అనేది ఇక్కడ కొంత బలహీనతగా కనిపిస్తోంది. అలాగే స్థానికంగా అందుబాటులో లేకపోవడం, మనం ప్రతిపక్ష నేత గురించి ఏ రకంగా చెప్పుకున్నామో ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి అందుబాటులో లేకపోవడం అనేది కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. అది ఏ రకంగా ఆయనకు బలహీనతగా మారుతుందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. రైట్, ఇక చంద్రమౌళి గురించి ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చంద్రమౌళి బలం ఏంటనేది, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావటం, గత ఎన్నికల్లో 55,000 ఓట్లు సాధించడం, ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మెజారిటీ సామాజిక వర్గమైన వన్య కుల క్షత్రియ కులానికి చెందడం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా భావిస్తున్నారు. చంద్రమౌళికి సంబంధించినటువంటి బలాలు మనం చూసాము. చంద్రమౌళికి సంబంధించినటువంటి బలహీనతలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, చంద్రబాబు ప్రత్యర్థి కావడం, చంద్రబాబు లాంటి నాయకుడిని ఢీకొనడం అంటే సాధారణమైన విషయం కాదు. కుప్పం నియోజకవర్గంలో ఆయన్ని ఢీకొనడం అనేది అంత ఈజీ కాదు. సో చంద్రబాబు లాంటి ప్రత్యర్థి ఉండడం అనేదే ప్రధానమైనటువంటి బలహీనత. కుప్పం నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు లేకపోవడం రెండో అంశంగా కనిపిస్తోంది. వైసీపీ క్యాడర్ బలంగా లేకపోవడం మూడో అంశంగా కనిపిస్తోంది. ఇవి ప్రధానంగా ఇద్దరి మధ్య కనిపిస్తున్నటువంటి బలాలు బలహీనతలు. రైట్ రవి, మనం చూస్తున్నాం కుప్పం నియోజకవర్గం. మనం మాట్లాడుకోవాలి పాపులర్ నియోజకవర్గం అని చెప్పడానికి తప్పిస్తే ఇక్కడ ఇంతకుముందు మనం పులివెందులు ఏ రకంగా మాట్లాడుకున్నామో అలాగే మనకు కుప్పం నియోజకవర్గం కూడా కనిపిస్తోంది. చంద్రబాబు స్వయంగా అంటే దాదాపు 1989 నుంచి కూడా వరుసగా 6 సార్లు విజయం సాధించడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో తలపడుతున్నారు చంద్రమౌళి. అంటే గత 2 సార్లు చూసుకుంటే కనుక కేవలం అంటే ఓట్ల శాతం పెరిగినప్పటికి కూడా కొంచెం ఓట్ల సంఖ్య అనేది కొంత చంద్రబాబు తగ్గుతూ వచ్చింది గత 2 సంవత్సరాల్లో. అంటే వేలలో అది కూడా 1000-2,000 ఓట్లలో అయినప్పటికి కూడా చంద్రమౌళి అనేది మన బలిపశువుగానే చెప్పొచ్చు పార్టీ తరఫున. ఎందుకంటే అక్కడ అంటే క్షత్రియ కులానికి సంబంధించారు, అక్కడ చాలా అధిక సంఖ్యలో ఓట్లు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబుతో తలపడడం అంటే కనుక ఖచ్చితంగా మనకు చంద్రబాబు గెలుపు అనేది నల్లేరు మీద నడకవచ్చు. 1000-2,000 ఆధిక్యం తగ్గొచ్చు పెరగొచ్చు తప్ప గెలుపు అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతానికి కుప్పం అనేదానికి ఆయన సీఎంగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తి పోటీ చేస్తున్న దగ్గర ప్రత్యర్థిగా చంద్రబాబు ఉన్నారు. అదే ఆయనకి అంటే పేరు ప్రఖ్యాతులు అంటే అతనితో పోరాటం అనేది గుర్తింపు అయితే తేవచ్చేమో కానీ గెలుపు అనేది మాత్రం అంత ఈజీగా మనం చెప్పలేం. అయితే పార్టీ మాత్రం ఇలాంటి స్థానాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పులివెందులకు సంబంధించి. అలాగే చూసుకుంటే ఇది నెంబర్ 1 స్థానంలో ఉంటుంది ఈశ్వర్ మనకి. రైట్, మరో నియోజకవర్గాన్ని మనం తెరపైన చూద్దాం. ఇప్పుడు వరకు చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గాన్ని చూసాం. అందరి దృష్టిని ఆకర్షించేది చిత్తూరు జిల్లాలో మరో నియోజకవర్గం ఉంది. అదే నగరి నియోజకవర్గం. ఎందుకు నగరి? ఇక్కడ నుంచి రోజా పోటీ చేస్తున్నారు. సినీ నటిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఆమె ఉన్నారు. సో
ఒక సెలబ్రిటీ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక ఫైర్ బ్రాండ్గా వైఎస్ఆర్సీపీలో ఆమె ఉన్నారు కాబట్టి అందరి దృష్టిని నగరి నియోజకవర్గం ఆకర్షిస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి రోజా పోటీ చేస్తున్నారు. గాలి భానుప్రకాష్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గాలి భానుప్రకాష్ ఉన్నటువంటి బలాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సామాజికంగా బలమైన వర్గానికి చెందటం, తన సామాజిక వర్గం చాలా బలంగా ఇక్కడ ఉంది, అది కలిసి వచ్చేటటువంటి అంశం. అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తనను గెలిపిస్తాయనేటటువంటి నమ్మకంతో గాలి భానుప్రకాష్ ఉన్నారు. ఇక తండ్రి గాలి ముద్దు కృష్ణమనాయుడికి ఉన్నటువంటి ఇమేజ్, ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది. తండ్రి మరణం తరువాత ఆయన ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే గాలి ముద్దు కృష్ణమనాయుడికి ఉన్నటువంటి ఇమేజ్ తనని గెలిపిస్తుందనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. రైట్, ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. తొలిసారి ఎన్నికల్లో పాల్గొనడం, క్యాడర్ సహకారంపై అనుమానం. తన తండ్రికి ఉన్నటువంటి పట్టు ఆయనకు ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది. తొలిసారి ఎన్నికల్లో పాల్గొనటం ఆయన బలహీనతగా కనిపిస్తోంది. అలాగే క్యాడర్ ఏ రకంగా సహకరిస్తుందనేది కూడా అనుమానాస్పదంగా మారింది. ఇది ఆయన బలహీనతగా కనిపిస్తోంది. రైట్, ఇక రోజాకి సంబంధించినటువంటి బలాలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం ఆమెకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగత ఇమేజ్ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. నియోజకవర్గంలో పార్టీ కూడా బలంగా ఉంది. సో ఇవన్నీ కూడా రోజాకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఇక రోజా బలహీనతలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. స్థానికంగా అందుబాటులో ఉండరన్న విమర్శలు ఉన్నాయి. సినిమాలో అలాగే మిగతా ఛానల్స్ లో ఆమె చేస్తున్నటువంటి షోస్, ఈ కార్యక్రమాలతో ఎక్కువగా బిజీగా ఉంటారని, రాజకీయాల కంటే వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తారనేటటువంటి విమర్శలు ఆమెపైన ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. గత ఎన్నికలో స్వల్ప మెజారిటీతో గెలవడం అనేది కూడా ఒక బలహీనతగా మనకు కనిపిస్తోంది. దాన్ని ఏ మేరకు అధిక స్థాయిలోకి తీసుకెళ్లగలరు, తన మెజారిటీని పెంచుకోగలరు అనేది అనుమానంగా కనిపిస్తోంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి చేయలేదన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, నగర నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి రోజా, అలాగే టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ ఇద్దరు పోటీ పడుతున్నారు. వారి బలాలేంటో బలహీనతలేంటో మనం స్క్రీన్ పైన చూసాం. రవి, ఒక సెలబ్రిటీ నియోజకవర్గంగా మనం చూడాలి నగర నియోజకవర్గాన్ని. అలాగే వైఎస్ఆర్సీపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు రోజా. ఎలా ఉండబోతోంది ఇక్కడ ఫైట్? అంటే సెలబ్రిటీగానే కాకుండా వాయిస్, అంటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షం మీద దుమ్మెత్తిపోయడంలో కానీ, తీవ్రంగా విమర్శలు తిప్పికొట్టడంలో కానీ రోజా ముందుంటారు. ఆ రంగా ఫైర్ బ్రాండ్గా చెప్పొచ్చు. అయితే కొన్నిసార్లు టంగ్ స్లిప్ అయ్యి ఆవిడ ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. పార్టీ కూడా ఇబ్బందులు పడింది ఈవిడ వ్యాఖ్యల ద్వారా, అసెంబ్లీలో కానీ బయట కానీ. అది మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఆవిడ ఫైర్ బ్రాండ్గా ఉన్నారు ఆ పార్టీలో. అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఈ స్థానాలకు సంబంధించి, నగరికి సంబంధించి వాళ్ళు కేవలం 94లో ఒకసారి దొరస్వామిరాజు టీడీపీ నుంచి విజయం సాధించారు. తర్వాత వరుసగా కూడా కాంగ్రెస్ ఆ సీట్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో గాలి ముద్దు నాయుడు పైన ఈవిడ కేవలం అంటే దాదాపు 858 ఓట్లు స్వల్ప మెజార్టీతోటే గెలుపొందడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, గాలి ముద్దుకృష్ణనాయుడు అంటే చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా, గాలి భానుప్రకాష్ కానీ జగదీష్, ఇద్దరు చాలా తీవ్ర స్థాయిలో తల్లి సరస్వతమ్మ ద్వారా చంద్రబాబు దగ్గర పంచాయతీలు అయితే నడిచాయి. గత నెల రోజులుగా ఆ పంచాయతీ అనేది దాదాపు ఒక 5-6 సార్లు కూడా చంద్రబాబు సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో చివరికి దూకుడుగా వ్యవహరిస్తారని చెప్పేసి పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్కి ఈ స్థానాన్ని చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే రోజా ఫైర్ బ్రాండ్ లాంటి రోజాని ఎలా భానుప్రకాష్ ఎదుర్కొంటాడు? మరోవైపు కుటుంబంలో కూడా అంటే సొంత తమ్ముడి నుంచి కూడా సీటు ఆశించడంతో ఏ నేపథ్యంలో పార్టీ పూర్తిగా సహకరిస్తుందా లేదా, ఏ రకంగా ఉండబోతుంది అనేది రోజా పైన ఒక సెలబ్రిటీగా మనం తీసుకోవడం జరిగింది. మరోవైపు వైసీపీలో కీలకమైన అంటే ఫైర్ బ్రాండ్గా ఉన్నారు ఆవిడ. ఈ మరో చూసుకుంటే అటు సెంటిమెంట్ ఉంది. అంటే తండ్రి మరణం తర్వాత గాలి భానుప్రకాష్ ఈ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ నగరికి సంబంధించి మన సూపర్ 30లో ఒక ఆసక్తికరమైన నియోజకవర్గంగా మనం చెప్పొచ్చు. ఈశ్వర్, రైట్, చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థుల బలాబలాలు మనం చూసాం. మరో నియోజకవర్గానికి మనం వెళ్దాం. రైట్, ఏ జిల్లా? చిత్తూరు జిల్లాకు సంబంధించే మరో నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గం, ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామము, ఆయన జన్మించినటువంటి గ్రామం ఉన్నటువంటి నియోజకవర్గం చంద్రగిరి. ఇక్కడ నారావారిపల్లిలో ముఖ్యమంత్రి జన్మించారు. టీడీపీ అధినేతకు సొంత గ్రామం ఇది. ఆ గ్రామం ఉన్నది చంద్రగిరి నియోజకవర్గంలోనే. ఈ నియోజకవర్గంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి మరోసారి రంగంలోకి దిగుతున్నారు. పులివర్తి నాని టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడు వివాదాల్లో ఉంటారు, ఎప్పుడు తగాదాలు, వివాదాలు, గొడవలు, అలాగే ఆయన ధర్నాలు, నిరసనలతో ఎప్పుడు
లైమ్ లైట్లో కనిపిస్తూనే ఉంటారు మనకి. రైట్, అందుకే ఈ నియోజకవర్గాన్ని ప్రధానంగా మనం గుర్తించడం జరిగింది. టీడీపీకి సంబంధించి పులివర్తి నాని పోటీ చేస్తున్నారు. ఆయన బలాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశం. అలాగే అండగా కమ్మ సామాజిక వర్గం కూడా ఉండటం, ముఖ్యమంత్రి అండదండలు మెండుగా ఉండటం, పులివర్తి నానికి సంబంధించి సీట్ కన్ఫర్మేషన్ కూడా చాలా కాలం క్రితమే జరిగిపోయింది. ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని బలహీనతను మనం చూస్తున్నాం. కొత్తగా నియోజకవర్గానికి రావడం ఆయన బలహీనతగా కనిపిస్తోంది. గల్లా అరుణ నుంచి అందని సహకారం చాలా కీలకం. గల్లా అరుణ కుమారి ఫ్యామిలీకి మొత్తం పట్టున్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ గల్లా అరుణ నుంచి ఏ రకమైన సహకారం ఆయనకు అందుతుంది అన్నది అనుమానాస్పదంగా మారుతోంది. ఇదే ఆయన బలహీనతగా కనిపిస్తోంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడం కూడా ఆయనకు బలహీనతగా మనం చూస్తున్నాము. ఆయనకున్నటువంటి బలాలేంటో బలహీనతలేంటో కూడా చూసాము. రైట్ రవి, చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నటువంటి నియోజకవర్గం. ఆయన ఎక్కడుంటే అక్కడ వివాదాలు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే ఏదో ఒక తగాదాలు ఆయన కనిపిస్తూ ఉంటారు. విమానాశ్రయంలో ఆ విమానాశ్రయ అధికారులతో గొడవ దగ్గర నుంచి ప్రతి క్షణం ప్రజల్లో ఉండటమా, లేకపోతే గొడవల్లో ఉండటమా, పోలీస్ కేసులు ఉండటమా, ఇవే ప్రధానంగా ఆయనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ రకంగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో పరిస్థితి? వైసీపీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే చేపట్టే కార్యక్రమాలు కానీ వివాదాల ద్వారా ఎప్పుడు కూడా ఆ పార్టీ కూడా ఫామ్లో ఉన్నట్టుగా చేయడంలో కూడా చాలా కీలకమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అంటే టాప్ 5లో కూడా మనం చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే చాలా అంశాలు ఉంటాయి. ఎప్పుడు వివాదాలు, మీరు ఇంతకుముందు అంటారు ప్రచారం కోసం కూడా వివాదాలు సృష్టిస్తారని చెప్పేసి భాస్కర్ రెడ్డి మీద ఒక అపవాదం అయితే ఉంది. గత 3 నెలల క్రితం చూసుకుంటే కనుక టీఆర్ఎస్ అంటే ఇక్కడే ఎన్నికల తర్వాత ఇక్కడ పంపించిన గడియారాలు అనేది స్టిక్కర్ మార్చేసి అక్కడ కాన్స్టిట్యున్సీలో పంచారని చెప్పేసి కూడా టీడీపీ అప్పటి నుంచి టీఆర్ఎస్ వైసీపీ కుమ్మక్కాయ అని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలన్నీ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం కూడా ఉంది అక్కడ. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఈ ఫామ్ 7కి సంబంధించి కానీ ఓట్ల తొలగింపుకు సంబంధించి చాలా పెద్ద ఇష్యూ చేసి ఆయన ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు భాస్కర్ రెడ్డి. అంటే కొద్ది రోజులు పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ఉండడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక పాపులర్తో పాటు వివాదాస్పదమైన స్థానంగా చంద్రగిరిని మనం చెప్పొచ్చు. అయితే పులివర్తి నాని ఇప్పుడు అక్కడ పోటీలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా అంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన చిత్తూరు నుంచి ఇక్కడికి రావడం అనేది ఆయన కొంత మైనస్గా చెప్పొచ్చు. కానీ చంద్రబాబు టార్గెట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి టార్గెట్, చంద్రబాబు టార్గెట్, అందులో ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి పూర్తి అండదండలు ఉన్నాయి పులివర్తి నానికి. పూర్తిగా అంటే ఈ ధన ప్రవాహం కానీ మరోవైపు అన్ని అండదండలు, రాజకీయ అండదండలు ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా కీలకంగా మనం చెప్పొచ్చు. ఎన్నిక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది రెండు పార్టీలు కూడా, ఇటు వైసీపీ టీడీపీకి. ఈ నేపథ్యంలో చాలా చంద్రగిరి కూడా మనం కీలకమైన సూపర్ 30 కింద మనం చెప్పుకోవచ్చు. ఈశ్వర్ రైట్, సూపర్ 30 నియోజకవర్గాల్లో రాయలసీమకు సంబంధించి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రధానమైనటువంటి నియోజకవర్గం, ప్రజలందరి దృష్టి ఉన్నటువంటి నియోజకవర్గం, యోధాను యోధులు తలపడుతున్నటువంటి నియోజకవర్గాలు, అలాగే ధన ప్రవాహం సెన్సిటివ్ నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల బలాలు, బలహీనతలు ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి మోస్ట్ పాపులర్ నియోజకవర్గాలు, సమస్యాత్మక నియోజకవర్గాలు, యోధాను యోధులు తలపడుతున్నటువంటి నియోజకవర్గాలు, అత్యధికంగా ధన ప్రవాహం ఉండబోతున్నటువంటి నియోజకవర్గాలు, సూపర్ 30 మనం స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలు 4గింటిలో ఏ రకమైన పోటీ ఉంటుందో చూసాము. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు మనం వెళుతున్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ముందుగా మనం చూద్దాం. నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీకి సంబంధించినటువంటిది. నెల్లూరు సిటీ పోటీ పడుతున్నారు టీడీపీ నుంచి నారాయణ, మంత్రి నారాయణ ఇక్కడ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. రైట్, నెల్లూరు సిటీలో పోటీ ఏ రకంగా ఉంటుంది? ముందుగా నారాయణకి సంబంధించినటువంటి బలాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మంత్రిగా నియోజకవర్గంలో చేసినటువంటి పనులు తనను గెలిపిస్తాయనేటటువంటి నమ్మకంతో నారాయణ ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా ఆయన కనిపిస్తున్నారు. అలాగే కాపు, మైనారిటీ వర్గాల అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. సో కలిసి వచ్చే అంశాలని మనం చూసాం. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావడం, మొదటిసారి డైరెక్ట్ ఎన్నికల్లో ఆయన పాల్గొంటున్నారు. కొన్ని అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోవటం కూడా ఆయనకున్నటువంటి బలహీనతల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోరనేటటువంటి ఆరోపణలు ఆయన పైన క్లియర్ గా వినిపిస్తూ ఉంటాయి. రైట్, ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన బలమేంటో ఒక్కసారి చూద్దాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు ప్రధాన
ప్రధానంగా ఉన్నటువంటి బలం. సొంత నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి చేశారనేటటువంటి పేరు కూడా ఆయనకుంది. ఇక యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది అనిల్ కుమార్ యాదవ్కు. రైట్, ఆయనకున్న బలహీనతలు కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, దుందుడుకు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఆశించినంత అభివృద్ధి చేయకపోవడం కూడా ఆయన బలహీనతల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్ రవి, మనం చూసాం నెల్లూరు జిల్లాకు సంబంధించి మొట్టమొదటిసారిగా నెల్లూరు సిటీ నుంచే మనం ప్రారంభించాం. ఎందుకంటే ఇక్కడ మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్నటువంటి జిల్లా. మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. డైరెక్ట్గా మంత్రి నెల్లూరు సిటీలోనే పోటీ చేస్తున్నారు. మనం చూస్తే నెల్లూరు అంటే నారాయణకు సంబంధించి ఒక పవర్ సెంటర్ అంటే మనీ సెంటర్ టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన కీలకమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికి కూడా దాదాపు అంటే ఒక జోన్ ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఈయన కన్సర్న్లోనే ఈయన ఫండింగ్తోనే జరిగిందని చెప్పేసి కూడా కొంత ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నెల్లూరు సిటీ అర్బన్ నుంచి. అయితే ఈసారి మనం చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికల్లో దాదాపు అంటే 19,000 ఓట్ల మెజార్టీతోనే ఆయన గెలుపొందడం జరిగింది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు చాలా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది, అందరితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోవడానికి ప్రధాన కారణం మనకు అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి ప్రతిపక్ష పార్టీలో ఉండడం ఒకటి కావచ్చు. అయితే నారాయణ చూసుకుంటే కనుక చాలా బలమైన వ్యక్తి, అంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చాలా బలమైన వ్యక్తి. మంత్రిగా పనిచేశారు. రాజధాని నిర్మాణంలో కూడా ఆయన చాలా కీలక భూమికి పోషిస్తూ ఉన్నారు. అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తూ రాజధాని మొత్తం కూడా ఆయన కన్సర్న్లోనే ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఏర్పాటైతే జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కొంతమేరకు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ కుంటుపడ్డాయి. అంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదని ఒక అపవాదం ఉన్నప్పటికీ కూడా చాలా హోరాహోరీ ఉండబోతోంది. అంటే జనంలో పూర్తి పట్టున్న అనిల్ కుమార్ యాదవ్కి నారాయణ అంటే సామాజికంగా ఆర్థికంగా అన్ని బలంగా ఉన్న వ్యక్తి నారాయణకి మధ్య ఇక్కడ ధన ప్రవాహం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. మరోవైపు నారాయణ ఓటమి అనేది జరిగితే కనుక చంద్రబాబుకి అంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా నారాయణ గెలుపు కూడా పార్టీకి చాలా కీలకంగా మారబోతుంది. చంద్రబాబు చాలా సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ పార్టీ కూడా చాలా కీలకమైన అంశంగా దీని మీద దృష్టి సారించింది. దాంతో ఇక్కడ రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. ఈసారి నెల్లూరు అర్బన్కి సంబంధించి చాలా రసవత్తరమైన పోటీ ఉండబోతోంది. జనంలో పట్టున్న అనిల్ కుమార్ యాదవ్, సామాజికంగా డబ్బు పరంగా ఉన్న నారాయణ మధ్యలో పోటీ అనేది. నెల్లూరు జిల్లాకి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూద్దాం. సర్వేపల్లి కూడా ఆసక్తి కలిగిస్తున్నటువంటి నియోజకవర్గం. కారణం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి ఇక్కడ టీడీపీ తరపున బరిలో ఉన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ నుంచి బరిలోకి దిగుతుండడం వల్ల ఆసక్తి నెలకొంది. ఈయనకున్నటువంటి బలం ఏంటి, బలహీనతలేంటి ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలాలు ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడిగా ఉండటం రెండో అంశం. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక మూడవది సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. రైట్, ఆయన బలహీనతలేంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బలహీనతలు నియోజకవర్గంలో 3 సార్లు ఓటమి పాలు కావటం, ఆయన గెలవకపోవడం అనేది ఆయన బలహీనతగా కనిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మనం చెప్పుకున్నాం. అయితే అభివృద్ధి కార్యక్రమాల్లో అక్రమాలు జరిగాయనేటటువంటి విమర్శలు ఉండటం, సన్నిహిత బంధువులందరూ కూడా వైసీపీలో చేరటం, ఇది ఆయన కనిపిస్తున్నటువంటి బలహీనతలు ప్రధానంగా. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి బలాలేంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశం. అలాగే ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారనే పేరు కూడా ఆయనకు ఉంది. అన్ని వర్గాల ప్రజల నుంచి సహకారం ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశం. మరి ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎమ్మెల్యేగా పనితీరు పైన స్థానికంగా కొంత అసంతృప్తి అయితే ఆయన మీద కనిపిస్తోంది. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదనేటటువంటి విమర్శలు కూడా చాలా వరకు ఆయన పైన వినిపిస్తున్నటువంటి అంశాలు. రైట్, కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుందనుకోవచ్చు రవి? గతంలో మనం చూసుకుంటే అంటే వరుసగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ వైఫల్యం చెందడం జరిగింది. అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవుతూ వచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద గత ఎన్నికల్లో కూడా ఓటమి పాలవడం జరిగింది. అయితే పార్టీలో ఉన్న పట్టుగాని అంటే టీడీపీలో ఆయనకున్న గుర్తింపు ద్వారా ఆయన ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈసారి ఆయన ఇటీవల కాలంలో ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికలు ఈసారి మరోసారి బరిలో దిగుతున్నారు ఆయన. అయితే కుటుంబంలో కూడా కొంత అసమ్మతి, అంటే సొంత అంటే కజిన్గా చెప్తారు, అతను వైసీపీలో చేరడం జరిగింది.
ఇటీవల కాలంలో. ఈ నేపథ్యంలో కూడా కొంత గట్టి పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. వరుసగా మనం చూసుకుంటే వైఫల్యం చెందడం కూడా గత ఎన్నికల్లో ఇదంతా చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డికి మంచి పట్టు ఉండడం స్థానికంగా. ఇప్పుడు ఏదైతే వైసీపీ మనం చూసుకున్న టాప్ టార్గెట్లో ఉన్న సోమిరెడ్డి కూడా ఒకరు ఉంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా చాలా కీలకమైన సర్వేపల్లి కీలకమైన నియోజకవర్గంగా భావించడంతో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది ఇద్దరి మధ్యలో. అంటే ఇటు డబ్బు పరంగా కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు బలమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా పోటీ అనేది మాత్రం చాలా ఉన్నప్పటికి కూడా చాలా కీలకమైన స్థానంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి కూడా గెలవకుండా చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా ప్రణాళిక రచిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ వైసీపీకి. ఈ నేపథ్యంలో సర్వేపల్లికి సంబంధించి చాలా కీలకమైన నియోజకవర్గం చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో చాలా కీలక భూమికి పోషించబోతోంది ఇది. రైట్, మనం నెల్లూరు జిల్లా పరిస్థితి చూసాము. ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వెళదాం. ప్రకాశం జిల్లాలో మనం చూస్తున్నాం పరుచూరు నియోజకవర్గాన్ని. పరుచూరు నుంచి పోటీ పడుతున్నారు టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ మధ్యనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలోకి దిగుతున్నారు. రైట్, సాంబశివరావుకు ఉన్నటువంటి బలాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతగా సాంబశివరావు ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోయేటటువంటి తత్వం ఆయనకు ఉంది అనేటటువంటి మాట వినిపిస్తోంది. అలాగే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న మాట కూడా వినిపిస్తోంది. ఆయనకు కలిసి వచ్చే అంశాలు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండటమే కాదు, ప్రజలందరితో కలిసి ఉండటం అనేది ఆయనకు కలిసి వస్తున్నటువంటి అంశం. మరి బలహీనతలు ఏంటి ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. బలహీనతలు కాంట్రాక్టు పనుల్లో వాటాలు తీసుకున్నారనే ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. అలాగే దళితుల భూములను కబ్జా చేశారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వర్గాన్ని నిర్లక్ష్యం చేశారనేటటువంటి ఆరోపణలు కూడా ఆయనకున్నాయి. రైట్, ఇక మనం చూద్దాము దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సంబంధించి. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా, బలాలేంటి, బలహీనత ఏంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు బలాలు: నియోజకవర్గంపై గట్టి పట్టు ఉండటము, రాజకీయ వ్యూహాలు పనటంలో ఆయన దిట్ట, ఆమంచి ద్వారా కాపు ఓట్లు కలిసి వచ్చేటటువంటి అవకాశం, ఇవన్నీ కూడా ఆయనకు బలాలుగా కనిపిస్తున్నాయి. రైట్, బలహీనతలు ఏమైనా ఉన్నాయా ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికల బరిలో దిగటం, వైసీపీ క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనేటటువంటి డౌట్. వైసీపీ కీలక నేత రామనాథం బాబు పార్టీని వీడటం కూడా ఆయనకు బలహీనతల్లో ఒక అంశంగా మనకు కనిపిస్తుంది. రైట్, మనం చూసాము పరుచూరు నియోజకవర్గాన్ని. సిట్టింగ్ ఎమ్మెల్యే సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రధానంగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రవి, ఏ రకంగా ఉండబోతోంది పరుచూరు నియోజకవర్గంలో ఫైట్? గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఏలూరు సాంబశివరావు అంటే అక్కడ స్థానికంగా భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. అంటే గుట్టిపాటి భరత్ కుమార్ పైన ఆయన విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం చాలా కీలకంగా మారింది. ఒక్కసారిగా అంటే చంద్రబాబు తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ స్థానానికి సంబంధించి పోటీలో బరిలో నిలవడం అనేది. అయితే కొద్ది రోజుల క్రితం అంటే వాళ్ళ అబ్బాయి హితేష్ చెంచురామ్ని ఈ స్థానం నుంచి పోటీ చేయించాలని చెప్పేసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ భావించడం జరిగింది, పురంధరేశ్వరి గారిని, వెంకటేశ్వరరావు గారిని. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ కూడా ఆయన అమెరికా సభ్యత్వం రద్దు కాకపోవడంతో చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ స్థానానికి పోటీలోకి వచ్చారు. అయితే సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఎన్టీఆర్ అల్లుడిగా కానీ రాజకీయ వారసత్వంగా కానీ వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ నుంచి దూరం అయ్యారు. తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా 2 సార్లు గెలుపొందడం జరిగింది. అయితే గత కొంతకాలంగా మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అనుకోని కారణాల్లో కొడుకు చెంచురామ్కు సంబంధించిన స్థానాన్ని ఈయన పోటీ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు చూసుకుంటే ఏలూరు సాంబశివరావు చాలా గట్టి పోటీ ఉండే అవకాశం అయితే ఇద్దరి మధ్యలో కనిపిస్తుంది. అంటే ఇటీవల సంబంధించి చూసుకుంటే చీరాలకు సంబంధించి కొంత కేడర్ అనేది ఇక్కడ ఈయన కూడా అంటే కాపు సామాజిక వర్గం ఆ మంచి ద్వారా ఈయనకు వస్తుందని చెప్పేసి మనకు ఒక ఇదైతే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యలో గట్టి పోటీ అంటే స్థానికంగా సిట్టింగ్ ఏలూరు సాంబశివరావు ఉన్నప్పటికీ కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్యలో మాత్రం ఇద్దరి మధ్యలో చాలా టఫ్ ఫైట్ అయితే మాత్రం ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈశ్వర్, రైట్, ప్రకాశం జిల్లాకి సంబంధించి మరో నియోజకవర్గాన్ని మనం తెరపైన చూద్దాం. రైట్, ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ నుంచి కరణం బలరాం బలమైన నాయకుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీలో చేరి టికెట్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి. వీరిద్దరి మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండబోతోంది. ముందుగా కరణం బలరాంకు సంబంధించినటువంటి బలాలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కరణం బలరాం. అలాగే టీడీపీ క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన పనిచేస్తున్నారు. అలాగే బీసీ దళిత ఓట్ బ్యాంక్ అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలు ఇవే. ఇక ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆలస్యంగా టికెట్ ఖరారు కావడం ఒకటైతే నియోజకవర్గంలోని గ్రూప్ రాజకీయాలు కూడా ఆయనకు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. ఇక మూడో అంశం, చీరాల నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడం కూడా ఆయనకున్నటువంటి బలహీనతల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్, ఇక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ కి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు ఏంటి ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వరుసగా 2 సార్లు విజయం
సాధించడం ఆయనకు కలిసి వచ్చినటువంటి అంశం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనేటటువంటి వార్త కూడా వినిపిస్తోంది. ఓటర్లను ప్రభావితం చేయగలిగేటటువంటి బలమైన అనుచర వర్గం కూడా ఆయన కలిగి ఉన్నారు. ఇవి ఆయనకున్నటువంటి బలాలు. రైట్, ఆయనకున్నటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కాంట్రాక్టు పనుల్లో అవినీతి ఆరోపణలు ఆయన పైన వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇసుక భూములు స్వాహా చేశారనే విమర్శలు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉండటం కూడా ఆయన బలహీనతల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్, ఇద్దరికి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు మనం చూసాము. కరణం బలరాం ఇక్కడ ఉన్నారు, ఆమంచి కృష్ణమోహన్, ఇద్దరు కూడా బలమైన నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైన కూడా ఉంది. టాప్ 30లో సూపర్ 30లో ఇదొక నియోజకవర్గంగా చేరడానికి ఇదే కారణంగా కనిపిస్తుంది. ఏ రకంగా ఫైట్ ఉంటుంది అనుకోవచ్చు రవి? మనం చీరాలకు సంబంధించి అలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ స్థానానికి సంబంధించి అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఆమంచి కృష్ణమోహన్ అంటే ఎడం బాలాజీ వైసీపీ నుంచి పోటీ చేశారు, పోతుల సునీత టీడీపీ నుంచి పోటీ చేసింది. త్రిముఖ పోటీలో ఈయన ఇండిపెండెంట్ అంటే నవయుగ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా అటు టీడీపీలో కూడా కొంత అసంతృప్తులు ఉండేవి పోతుల సునీత నుంచి కానీ ఇతర వర్గాల నుంచి. మరోవైపు ఎడం బాలాజీ ఇంకో ప్రత్యర్థి ఈ ఇటీవల కాలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక అక్కడ మళ్ళీ అసమ్మతులు అయితే ఒక్కసారిగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే టీడీపీ నుంచి కరణం బలరాం చివరి నిమిషంలో అంటే చివరి వరకు కూడా ఆమంచి కృష్ణమోహన్ని అక్కడ టీడీపీలో ఉంచాలని ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో కరణం బలరాం అక్కడికి ఒక్కసారిగా రావడం జరిగింది. అయితే కరణం బలరాం చూసుకుంటే కనుక చాలా సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉంది. దాదాపు 4 సార్లు అసెంబ్లీకి, ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేసి ఆయన విజయం సాధించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే గతంలో ఒకసారి అంటే ఇందిరాగాంధీ పైన అక్కడ ఒంగోలులో ఒకసారి అటాక్ జరిగితే ఈయనే దాన్ని అంటే ఆవిడ నుంచి ఆ ఇష్యూ నుంచి కాపాడారని చెప్పేసి కూడా ఈయనకు అప్పటి నుంచి ఒక్కసారిగా ఈయన లైమ్ లైట్లోకి వచ్చారని చెప్పేసి కూడా కరణం బలరాం మీద ఒక ఇదైతే ఉంది. మొత్తానికి రాజకీయంగా చాలా తలపండిన వ్యక్తి ఆయన కరణం బలరాం. ఆయనకి ఆమంచి కృష్ణమోహన్కి మధ్యలో ఈసారి పోటీ అనేది రసవత్తరంగా జరగబోతా ఉంది. చివరి నిమిషంలో ఆయన కరణం బలరాం ఎప్పుడైతే ఆమంచి అక్కడి నుంచి తప్పుకున్నారో, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారో, కరణం బలరాం ఒకసారి ఈ సీటుకి సంబంధించి రావడం జరిగింది. ఇద్దరి మధ్యలో ఆసక్తికరమైన పోటీ అయితే జరగబోతుంది. ఇంకోటి చూసుకుంటే కనుక 2004లో ఒకసారి అంటే గతంలో ముఖ్యమంత్రికి పనిచేసిన రోసయ్య కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఏ రకంగా చూసుకున్న చీరాల చాలా అంటే ప్రామినెంట్ సీట్గా మనం చెప్పొచ్చు. ఈసారి అయితే రసవత్తరమైన పోటీ ఇక్కడ ఉండబోతోంది ఈశ్వర్. రైట్, ప్రకాశం జిల్లా చీరాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల బలాలు బలహీనతలు చూసాం. ఇప్పుడు సత్తెనపల్లికి మనం వెళ్తున్నాం. గుంటూరు జిల్లాలోకి ప్రవేశించాం. సత్తెనపల్లి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. స్పీకర్ కోడెల శివప్రసాద్ టీడీపీ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి అంబటి రాంబాబు, ఇద్దరు కూడా యోధానుయోధుల్లాగా తలపడ్డారు గత ఎన్నికల్లో. ఇద్దరి మీద కూడా అసంతృప్తి ఉంది. ఇద్దరు మళ్లీ టికెట్లు దక్కించుకున్నారు. రైట్, ఈసారి ఎలా ఉండబోతోంది, వారి బలాలేంటి బలహీనతలేంటి చూద్దాం. ముందుగా కోడెల శివప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన బలాలేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనని గెలిపిస్తాయనే నమ్మకంతో కోడెల శివప్రసాద్ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశం. అలాగే సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారనేది వినిపిస్తున్నటువంటి వాదన. మరి ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంలో అసంతృప్తులు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం అది ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్ళింది. కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు అత్యంత ప్రధానంగా కనిపిస్తున్నాయి. అసంతృప్తి నేతలను బుజ్జగించడంలో కూడా ఆయన విఫలమయ్యారు అనేటటువంటిది ఆయనకు మనకు కనిపిస్తున్నటువంటి బలహీనతలు. రైట్, ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంబటి రాంబాబు బలాలేంటో ఒక్కసారి మనం చూద్దాం. వైసీపీ క్యాడర్ ఇక్కడ బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా ఉంది. కోడెలపై ఉన్నటువంటి అసంతృప్తిని క్యాష్ చేసుకోవడం ఆయనకు కలిసి వచ్చే అంశం. ఇక రాజకీయంగా చురుగ్గా ఉండటం కూడా ఆయన బలాల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్, అంబటి రాంబాబుకు సంబంధించి బలహీనతలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వరుసగా సొంత నియోజకవర్గం కాకపోవడం ఆయన బలహీనతగా కనిపిస్తోంది. పార్టీలో తారాస్థాయిలో అసంతృప్తులు ఉండటం. కోడెల శివప్రసాద్ గురించి ఏ రకంగా చెప్పుకున్నామో ముఖ్యమంత్రి వరకు పంచాయతీ వెళ్ళిందని, అదే రకంగా ఇక్కడ జగన్ వరకు పంచాయతీ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం కూడా ఆయన బలహీనతల్లో ఆయనకున్నటువంటి మైనస్ పాయింట్లో ఒకటిగా కనిపిస్తోంది. ఎస్ రవి, మనం సత్తెనపల్లి నియోజకవర్గాన్ని చూస్తున్నాం. ఇద్దరు తలపడ్డారు గత ఎన్నికల్లో, మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇద్దరి మీద తీవ్ర అసంతృప్తి పార్టీలో వినిపిస్తోంది, క్యాడర్ నుంచి కనిపిస్తోంది. అయినా ఇద్దరు మళ్ళీ పోటీకి దిగినటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతోంది పరిస్థితి, మనం ఎలాంటి ఫైట్ను చూడొచ్చు? ఇద్దరిలో ఇక్కడ సత్తెనపల్లికి సంబంధించి 2 పార్టీల్లో కూడా ప్రధానమైన ఒక అంశం ఇద్దరికి ఒకటే ఉంది. పార్టీ నుంచి వ్యతిరేకత, సొంత పార్టీ నుంచి స్థానిక నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత. చివరి నిమిషం వరకు కూడా కోడెల శివప్రసాద్ చాలా సీనియర్ నేత అయినప్పుడు కూడా కుటుంబం మొత్తం కూడా అక్కడ అక్రమాలు
అవకతవకలు చేస్తోందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు సొంత పార్టీ నుంచి ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సీట్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చివరి నిమిషం వరకు ఒక చర్చ అయితే నడిచింది. లాస్ట్ అంటే ఫైనల్ లిస్టులో ఆయన ప్రకటించడం కూడా జరిగింది ఈ స్థానానికి సంబంధించి. మరోవైపు చూసుకుంటే అంబటి రాంబాబు, అతను కూడా స్థానికంగా పార్టీ వాయిస్ వినిపించడంలో చాలా కీలకమైన వ్యక్తిగా చెప్పొచ్చు. వైసీపీ వారిని జనంలోకి తీసుకెళ్లడంలో కానీ స్పోక్స్ పర్సన్గా ఆయనకున్న ప్రత్యేకమైన స్థానం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా అక్కడ సొంత నియోజకవర్గం కాకపోవడంతో పాటు పార్టీలో కూడా పూర్తి వ్యతిరేకత, అంటే చివరి నిమిషం వరకు కూడా ఆయనకి అక్కడ సీట్ ఇవ్వద్దని చెప్పేసి వైసీపీ వర్గాలే తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇద్దరు కలిపి చివరి నిమిషం వరకు సీటు కోసం అక్కడ పోటీ, అంటే సీటు దక్కించుకోవడానికే పోటీ పడాల్సిన పరిస్థితి అయితే పార్టీలోనే వచ్చింది వాళ్ళకి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఇద్దరు కోళ్ళ శివప్రసాద్ కానీ అంబటి రాంబాబు ఇద్దరు కూడా సీట్లు దక్కించుకున్నారు. అయితే ఈసారి పోటీ చాలా కీలకంగా మారబోతుంది. కోళ్ళ శివప్రసాద్ అంటే స్పీకర్గా పనిచేశారు, చాలా సీనియర్ లీడర్ అయిన ఈయన వాయిస్ పెద్దగా ఉన్నప్పుడు కూడా కొంత బలమైన పోటీ అయితే మాత్రం ఇద్దరి మధ్యలో ఉండే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈశ్వర్ రైట్, మనం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గాన్ని చూసాం. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం, పాపులర్ నియోజకవర్గం, అందరి దృష్టి కేంద్రీకృతమైనటువంటి నియోజకవర్గం మంగళగిరిలోకి మనం ప్రవేశించాం. ఇక్కడ నుంచి మంత్రి నారా లోకేష్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. రైట్, నారా లోకేష్ కు సంబంధించినటువంటి బలాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముఖ్యమంత్రి కుమారుడు కావడం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. అలాగే రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అత్యంత ప్రధానంగా దీనిపైనే నమ్మకం పెట్టుకున్నారు. అది తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో నివాసం ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్, ఇక నారా లోకేష్ కు సంబంధించినటువంటి బలహీనతలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. భూ సమీకరణపై తాడేపల్లి మండలంలో రైతుల నుంచి వ్యతిరేకత రావడం ఆయన బలహీనతల్లో ఒకటిగా కనిపిస్తోంది. అక్కడ కొంతమంది రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తి అనేది మనకి ఎక్కువగా కనిపిస్తోంది. సామాజికంగా బలం తక్కువగా ఉండటం కూడా ఒక బలహీనతగా కనిపిస్తోంది. పద్మశాలీలకు సీట్ ఇస్తామని ఇవ్వకపోవడం కూడా ఒక బలహీనతగా కనిపిస్తోంది. రైట్, ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయనకు సంబంధించినటువంటి బలాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. భూ సమీకరణ విషయంలో రైతులకు, అసంతృప్తిగా ఉన్నటువంటి రైతులకు ఆయన అండగా పోరాటం చేయడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై న్యాయ పోరాటాలు చేస్తుండడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక -పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికంగా బలంగా లేకపోవడం, రాజధాని అభివృద్ధికి అడ్డుపడుతున్నారనేటటువంటి విమర్శలు ఆయనపైన ఎక్కువగా వినిపిస్తుండటం, ముఖ్యమంత్రి కొడుకు ప్రత్యర్థి కావడం అనేది ప్రధానంగా ఆయనకున్నటువంటి బలహీనతలో -పాయింట్స్లో మనకు ఒకటిగా కనిపిస్తోంది. రైట్, రవి ఎలా చూడొచ్చు మంగళగిరి నియోజకవర్గాన్ని? మొట్టమొదటిసారి నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. రాజధాని ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి తనని గెలిపిస్తుందనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. మంగళగిరినే ఎంపిక చేసుకుని ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది మంగళగిరి ఫైట్? అటు అధికార టీడీపీకి కానీ ఇటు ప్రతిపక్ష వైసీపీకి కానీ మంగళగిరి అనేది చాలా కీలకమైన స్థానంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారసుడిగా ఆయన నారా లోకేష్ ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. అంటే గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా మంత్రి అయినప్పుడు కూడా ఇప్పుడు ఆయన తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం మాత్రం ఫస్ట్ టైం ఆయనకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి మంగళగిరికి కూడా అంతకుముందు దాదాపు చాలా స్థానాలను ఆయన ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రధానంగా విశాఖ భీముల నుంచి పోటీ చేస్తారని చెప్పేసి చివరి నిమిషం వరకు వాదనలు వినిపించాయి. అయితే ఆయన సేఫ్ సైడ్ ప్రధానంగా రాజధాని ఎక్కడైతే ఉందో అక్కడే రోజు ఉండే పరిస్థితి కూడా ఉంది కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటారనే నేపథ్యంలో చివరి సేఫ్ సీట్గా దీన్ని ఎంచుకున్నారని మనం భావించవచ్చు నారా లోకేష్. అయితే దీనికి సంబంధించి రాజధాని ఎప్పుడైతే మీరు చెప్పినట్టు భూములు ఎంత ఎక్కువైతే ఇచ్చారో అదే కొంత వ్యతిరేకత కూడా అక్కడ ఉంది. కొంతమంది భూములు ఇవ్వమని చెప్పేసి కూడా వ్యతిరేకించే నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక టీడీపీకి ఎప్పుడు అక్కడ పట్టలేదు. గత ఎన్నికల్లో కూడా కేవలం 12 ఓట్లతో ఓటమి పాలయ్యడం జరిగింది టీడీపీ. ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ గెలుపొందారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా కొంత విమర్శలు అయితే ఉన్నాయి అక్కడ. అంటే స్థానికంగా ఇప్పుడు అందుబాటులో లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోయినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో చాలా కీలకమైన అంశాల్లో కోర్టులకు ఎక్కడం కానీ అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడంలో మాత్రం వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా కీలకమైన వ్యక్తిగా చెప్పొచ్చు. అయితే ఈసారి పోటీ మాత్రం ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికే నారా లోకేష్ చూసుకుంటే చాలా విస్తృతంగా ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు కూడా ఏవి పార్టీకి సంబంధించి చేయకుండా కేవలం మంగళగిరిని ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. గత 4 రోజులుగా ఆయన సీట్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఆయన గ్రామాన్ని తిరుగుతూ ఉన్నారు. మరోవైపు రాజధాని పాజిటివ్ కూడా ఉంది అక్కడ. మొత్తం రాజధాని అక్కడ తీసుకోవడంతో ఒక్కసారిగా భూములు రేట్లు అయితే పెరిగాయని చెప్పేసి స్థానిక జనంలో ఒక పాజిటివ్ ఇదైతే ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ చాలా కీలకంగా చాలా ప్రతిష్టాత్మకమైన పోటీగా మనం దీన్ని చెప్పొచ్చు మంగళగిరికి సంబంధించి. గుంటూరు జిల్లా మంగళగిరి అత్యంత పాపులర్ నియోజకవర్గంగా మనం చూసాం. మరో నియోజకవర్గంలోకి మనం వెళ్తున్నాం.
గురజాల నియోజకవర్గం ఎరపతినేని శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. రైట్, ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల బలాలు బలహీనతలు ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా ఎరపతినేని శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి బలాలేంటో చూస్తున్నాం. నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. పేదలకు సాయం చేసే తత్వం కూడా ఆయన గెలుపునకు దారితీస్తుందని భావిస్తున్నారు. అలాగే నియోజకవర్గంపై పట్టు ఉండటం కూడా కలిసి వచ్చేటటువంటి అంశంగా భావిస్తున్నారు. మరి ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉండటం, అలాగే మైనింగ్ అక్రమాలకు పాల్పడతారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉండటం, వైశ్య సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఉండటం కూడా ఆయనకు కనిపిస్తున్నటువంటి బలహీనతలుగా మనం చూడొచ్చు. రైట్, ఇక కాసు మహేష్ రెడ్డికి సంబంధించినటువంటి బలాలేంటో చూద్దాం. కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ పడుతున్నారు. నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశం. ఎరపతినేని అక్రమాలపై న్యాయ పోరాటాలు ఆయన చేస్తున్నారు. బలమైన సామాజిక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి అది కూడా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. మరి కాసు మహేష్ రెడ్డికి ఉన్నటువంటి బలహీనతలు ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎరపతినేని ఢీకొట్టడం అనేది చాలా కీలకంగా మారింది. ఆయనకున్నటువంటి బలహీనతల్లో ప్రధానంగా కనిపిస్తోంది. స్థానికేతరుడు కావడం కూడా ఆయనకున్నటువంటి బలహీనతల్లో ఒకటిగా కనిపిస్తోంది. రైట్ రవి, మనం చూసాము గురజాల నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సూపర్ 30లో చోటు దక్కించుకుంది ఎరపతినేని శ్రీనివాసరావు. కాసు మహేష్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతోంది సమీకరణలు, ఎలా గెలుపోవటంలో ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏం కనిపిస్తున్నాయి? గురజాలకు సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు అంటే టీడీపీలో చాలా చంద్రబాబు కానీ లోకేష్ కానీ అత్యంత సన్నిహితుడిగా చెప్తారు ఎరపతినేని శ్రీనివాసరావుని. చాలా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ నుంచే ప్రారంభించారు. ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక పసుపు కుంకుమ కార్యక్రమం కూడా ఇక్కడ నుంచే చంద్రబాబు ప్రారంభించడం జరిగింది, అందుబాటులోకి తీసుకొచ్చారు జనానికి. అయితే ఈ నేపథ్యంలో చాలా కీలకమైన వ్యక్తి ఆయన పార్టీలో ఫుల్ సపోర్ట్ అయితే చంద్రబాబు నుంచి లోకేష్ నుంచి ఉన్న వ్యక్తి. అయితే కాసు మహేష్ రెడ్డి చూసుకుంటే కాసు బ్రహ్మానంద రెడ్డి ఫ్యామిలీ నుంచి వారసుడిగా వచ్చాడు ఆయన. రాజకీయ నేపథ్యం చాలా పెద్దగా ఉన్న వ్యక్తి ఆయన. అయితే ఈసారి పోటీ చూసుకుంటే ఎరపతినేని శ్రీనివాసరావుని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పేసి వైసీపీ చాలా కీలకంగా కాసు మహేష్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే ఎరపతినేనికి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని కేసుల్లో ఆయన ఉండడం కానీ కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఒక వాదన అయితే ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని టార్గెట్ చేసుకుని కాసు మహేష్ రెడ్డి ఎన్నికల్లో బరిలో దిగుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ రాజకీయ వారసత్వం ఉంది, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యలో చాలా ఆసక్తికరమైన పోటీ అయితే నెలకొంది. పార్టీ నుంచి పూర్తి అండదండలు ఇద్దరికి ఉండే పరిస్థితి ఇక్కడ. రైట్, మనం కృష్ణా జిల్లాలోకి వెళదాం. కృష్ణా జిల్లా నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం. ప్రధానమైనటువంటి నియోజకవర్గం, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం గుడివాడ ప్రధానంగా కొడాలి నాని వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలోకి దిగుతున్నారు. దేవినేని అవినాష్ టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. కొడాలి నాని అలాగే దేవినేని అవినాష్ వీరిద్దరికీ ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏంటో చూద్దాం. ముందుగా దేవినేని అవినాష్ కి సంబంధించినటువంటి బలాలు, ఆర్థికంగా బలమైన నాయకుడిగా ఆయన కనిపిస్తున్నారు. దేవినేని నెహ్రూ ఇమేజ్ కలిసి వచ్చేటటువంటి అంశంగా ఉంది. అలాగే చంద్రబాబు లోకేష్ అండదండలైతే పుష్కలంగా ఆయనకున్నాయి. ఇక బలహీనతలు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాము. బలహీనతలు పార్టీ స్థానిక నేతలను నుంచి అందని సహకారం, కొత్తగా ఇక్కడికి వెళ్లడంలో ఆయనకు పార్టీ నేతల నుంచి స్థానిక నేతల నుంచి సహకారం అందటం లేదనేది కనిపిస్తోంది. నియోజకవర్గానికి కొత్త కావడమే దీనికి కారణం. నియోజకవర్గంలో 3 గ్రూపులు ఉండటము ఆయనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మైనస్. రైట్, ఆయనకి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు చూసాం. కొడాలి నానికి సంబంధించినటువంటి బలాలేంటో బలహీనతలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. కొడాలి నాని నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉంటారనే పేరుంది. మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నేత, గుడివాడలో మంచి పట్టున్నటువంటి నాయకుడు. రైట్, ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. గుడివాడ చూస్తున్నాం మనం. కొడాలి నానికి సంబంధించినటువంటి బలహీనతలు, నియోజకవర్గంలో కానరాని అభివృద్ధి, అలాగే ప్రజా సమస్యలను పట్టించుకోరు అనేటటువంటి విమర్శ కూడా ఆయన పైన ఉంది. కొడాలి గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదనే ప్రచారం ఇక్కడ జోరుగా కనిపిస్తోంది. రైట్ రవి, మనం చూస్తున్నాం కొడాలి నాని ఎప్పుడు వార్తల్లో నిలిచేటటువంటి వ్యక్తి. ఆయన పోటీ చేస్తున్నటువంటి గుడివాడ నియోజకవర్గం, అలాగే దేవినేని అవినాష్, దేవినేని కుటుంబం నుంచి నెహ్రూ వారసత్వంగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? గుడివాడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే గతంలో మనం చూసుకుంటే ఇది టఫ్ ఫైట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే దేవినేని అవినాష్ కొడాలి నాని మధ్య టఫ్ ఫైట్ ఉన్నప్పుడు కూడా గుడివాడ అనే దానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. అంటే 1983లో అంటే ఎన్టీఆర్ ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఇక్కడ నుంచే పోటీ చేసి ఆయన సీఎం కావడం జరిగింది. అక్కడి నుంచి కూడా టీడీపీకి పూర్తిగా పట్టున్న స్థానంగా గుడివాడని చెప్పొచ్చు. ఆ తర్వాత 85లో ఆయన తిరుపతి నుంచి ఇక్కడ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసి ఇక్కడ నుంచి విడిచిపెట్టడం జరిగింది. ఈ స్థానాన్ని తిరుపతి నుంచి ఆయన కంటిన్యూ అయ్యారు. ఈ నేపథ్యంలో చూస్తే అప్పటి నుంచి కూడా టీడీపీకి ఇది పూర్తిగా పట్టు
పట్టున్న స్థానం. కొడాల నాని దాదాపు వరుసగా చూస్తే 3 సార్లు ఆయన గెలుపొంది వస్తున్నారు. కాకపోతే 2014 ముందు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, టీడీపీ నుంచి పుచ్చుకుని అక్కడ వైసీపీ నుంచి గెలుపొందడం జరిగింది. అయితే అక్కడ నుంచి టీడీపీ కేడర్ మొత్తం కూడా కొడాల నాని కొనసాగించుకోగలిగారు, అంటే ఆయన పార్టీని పెంపొందించుకోగలిగారు, చాలా బలమైన వ్యక్తిగా అక్కడ మారారు. అయితే దేవినేని నెహ్రూ మరణం తర్వాత అవినాష్ ఒక్కసారిగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక చర్చ అయితే నడిచింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చివరికి గుడివాడని ఆయనకి ఇవ్వడం జరిగింది చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఇటు దేవినేని అవినాష్ అంటే రాజకీయ వారసత్వం ఉంది, పార్టీకి అక్కడ ఫుల్ బలం ఉంది. మరోవైపు కొడాల నాని ఇటు టీడీపీ నుంచి వచ్చినప్పటికి కూడా వైసీపీకి వచ్చిన తర్వాత ఆయన కేడర్ పెంచుకోవడం జరిగింది. జనంలో చాలా వ్యక్తిగత ఇమేజ్ అయితే ఆయన సంపాదించుకున్నారు. కానీ టార్గెట్ కూడా టీడీపీకి టార్గెట్లో కొడాల నాని కూడా ఒకరు, ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి ఒక టార్గెట్ చంద్రబాబు కానీ లోకేష్ దృష్టిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో చూసుకుంటే టఫ్ ఫైట్ ఉండే నెంబర్ 1 స్థానంగా కూడా దీన్ని చెప్పొచ్చు గుడివాడకు సంబంధించి. ఇద్దరికి ప్రతిష్టాత్మకంగా మారింది ఈ స్థానం గుడివాడ. ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా ఎన్నిక అనేది జరగబోతోంది. దేవినేని అవినాష్కి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి నారా లోకేష్ నుంచి ఇద్దరి నుంచి కూడా మంచి సహాయ సహకారాలు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు కలిసి వచ్చేటటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే కొడాల నాని చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చంద్రబాబు పైన కానీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో కొనసాగుతున్నప్పుడు కానీ చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కొడాల నానిని ఓడించాలనే ఒక లక్ష్యం అయితే ఉంది. మరోవైపు వారసుడిగా వచ్చాడు దేవినేని అవినాష్. నెహ్రూ అంటే సింపతి ఉంది, ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. దీంతో ఇటు లోకేష్ నుంచి కూడా చంద్రబాబు నుంచి కూడా వాళ్ళకి పూర్తి సపోర్ట్ అయితే అవినాష్కి ఉంటుంది. మరోవైపు పార్టీ చూసుకుంటే 83 ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా టీడీపీకి మంచి పట్టున్న స్థానం అది. గత ఎన్నికల్లో కోల్పోయినప్పటికి కూడా అంటే టీడీపీ నుంచి వెళ్ళిన నాని అక్కడ గెలుపొందడం ద్వారా పార్టీ అది ఆ సీట్ని కోల్పోవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ని గెలిపించాలనే పట్టుదల అయితే టీడీపీలో కనిపిస్తుంది. అదేవిధంగా జనంలో పూర్తి పట్టున్న నాని కూడా టఫ్ ఫైట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. దాంతో ఈ గెలుపు అనేది వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు చివరి వరకు కూడా ఉత్కంఠ తెరదీసే అవకాశం కూడా ఉంది ఈసారి. రైట్, కృష్ణా జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. ఈసారి మనం వెళ్తున్నాం మైలవరం నియోజకవర్గానికి. మైలవరం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ వ్యాపారవేత్త రంగంలోకి దిగుతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉండబోతుందనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా దేవినేని ఉమాకు ఉన్నటువంటి బలాలేంటో చూస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు తనని గెలిపిస్తాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు మైలవరానికి తీసుకురావడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. అలాగే ఆర్థికంగా సామాజికంగా బాగా పట్టున్నటువంటి నేత. రైట్, దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి బలహీనతలు కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. స్థానిక నేతలను పట్టించుకోరనేటటువంటి విమర్శ ఆయన పైన ఎక్కువగా వినిపిస్తోంది. వ్యక్తిగతంగా పనులు చేసేందుకు ఇష్టం చూపని వైనం కూడా ఆయనకు బలహీనతలో ఒకటిగా కనిపిస్తోంది. అలాగే రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తారనే ఆరోపణ కూడా ఆయన పైన ఎక్కువగా కనిపిస్తోంది. రైట్, దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి బలాలు బలహీనతలు మనం చూసాం. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్కు సంబంధించినటువంటి బలాలు బలహీనతలు చూద్దాం. ఉమా వ్యతిరేకతే కలిసి వచ్చేటటువంటి అంశంగా ఆయన భావిస్తున్నారు. ఆర్థికంగా రాజకీయ కుటుంబంగా బలమైనటువంటి నాయకుడిగా ఆయన ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఇది తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. రైట్, ఆయనకున్నటువంటి బలహీనతలు కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎన్నికలయ్యాక నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనేటటువంటి విమర్శ ఇప్పటికే ఆయన పైన మొదలైంది. కార్యకర్తలు ప్రజలను కలుపుకుపోలేని తత్వం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత నియోజకవర్గం నుంచి అందని, సామాజిక వర్గం నుంచి అందని సహకారం కూడా ఆయనకున్నటువంటి బలహీనతల్లో ఒకటిగా కనిపిస్తోంది. రైట్, రవి ఎలా చూడాలి? ఇద్దరు నాయకులు వసంత కృష్ణప్రసాద్ అలాగే ఉమామహేశ్వరరావు, ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి బలాలు బలహీనతలు చూసాం. అందరి దృష్టి కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి మైలవరం పైన అందరి దృష్టి ఉంది. ఎలా చూడొచ్చు ఈ నియోజకవర్గాన్ని? అంటే రాజధానిగానే కాకుండా విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చేది మైలవరం. అయితే దీనికి సంబంధించి ఉమామహేశ్వరరావు చూసుకుంటే టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తి. మంత్రిగా ఆయన అంటే చాలా ప్రాజెక్టుల విషయంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వసంత కృష్ణప్రసాద్ కూడా చాలా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. వసంత నాగేశ్వరరావు కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. అయితే గత ఎన్నికల్లో కూడా గట్టి పోటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇద్దరి మధ్యలో ఈసారి కూడా చాలా కీలకంగా ఇప్పటికీ మనం చూసుకుంటే చాలా ఇష్యూలు అక్కడ ఇటీవల కాలం చోటు చేసుకున్నాయి. అంటే ఈ స్థానం అటు గుడివాడ కానీ మైలవరం కానీ దాదాపు 100 కోట్లలో ఇక్కడ డబ్బు ప్రవహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇద్దరు కూడా చాలా అంటే పవర్ఫుల్ అంటే ఫైనాన్షియల్గా కానీ లేకపోతే రాజకీయంగా కొన్ని ఇద్దరు సీనియర్ నేతలు కావడంతో ఒక్కసారికి ఇక్కడ ఈ స్థానానికి సంబంధించిన టీడీపీ వైసీపీ ప్రధానంగా దృష్టి సారించిన మైలవరంకి సంబంధించి ఎన్నిక చాలా కీలకంగా మారబోతోంది. చాలా టఫ్ ఫైట్ అయితే ఇక్కడ కూడా జరగబోతుంది. మరోవైపు కోట్ల రూపాయలు ఇక్కడ వెదజల్లే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పేసి మనకి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నది మైలవరం స్థానానికి సంబంధించి. ఆ రకంగా చూసుకుంటే రెండు పార్టీలు కీలకంగా వ్యవహరించడంతో ఈ స్థానానికి సంబంధించిన ఎన్నిక అనేది ధన ప్రవాహం కానీ మొత్తం రాజధాని ప్రాంతం కానీ విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండడం కానీ మొత్తం ఏ రకంగా చూసుకున్నా చాలా కీలకమైన కాన్స్టిట్యున్సీగా దీన్ని చెప్పొచ్చు సార్. రైట్, ఇక ఏలూరుకి వెళదాము. ఏలూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ పడుతున్నారు?
వారి బలాలేంటి, బలహీనతలేంటి? వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ల నాని ఉన్నారు, ఇక టీడీపీ నుంచి బడేటి బుజ్జి పోటీ చేస్తున్నారు. బడేటి బుజ్జి బలాలేంటి, బలహీనతలేంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధి, ఆర్థికంగా బలమైన నేత కావడం, నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా ఉన్నాయి. ఇక ఆయన బలహీనతలు కూడా ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. రైట్, పార్టీలో కీలక నేతలు వైసీపీ జనసేనలోకి వలస వెళ్లడం ఆయనకు కలిసి వచ్చే ఆయనకు ఉన్నటువంటి బలహీనతలో ఒకటిగా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి వారి బలాలేంటో బలహీనతలేంటో చూద్దాం. ఆళ్ల నాని ఆర్థికంగా సామాజికంగా బలమైన నేత, టీడీపీ నుంచి వచ్చి చేరిన వారి సహకారం, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అభివృద్ధి చేయడం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. రైట్, ఆయన బలహీనతలేంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, ఎమ్మెల్సీగా ఆశించిన పనితీరు కనబరచకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం ఆయనకున్నటువంటి బలహీనతలుగా మనం చూస్తున్నాం. రైట్, ఏ రకంగా కనిపిస్తోంది? రవి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గాన్ని చూసినప్పుడు ఆళ్ల నాని, బడేటి బుజ్జి మధ్య పోటీ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఏలూరుకి సంబంధించి అంటే రాజధానికి సమీప ప్రాంతం ఏలూరు. బడేటి బుజ్జి కానీ ఆళ్ల నాని మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా చాలా అంటే టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే బడేటి బుజ్జి వచ్చేసి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీలో మాత్రం చాలా వరకు కేడర్ అంతా కూడా ఇటీవల కాలంలో పరిణామాల నేపథ్యంలో అటు వైసీపీకి కానీ జనసేనలోకి కానీ వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇక్కడ పోటీ అనేది చాలా రసవత్తరంగా మారుతోంది. బడేటి బుజ్జికి ఆళ్ల నాని మధ్యలో టఫ్ ఫైట్ కూడా ఉండే అవకాశం మాకు కనిపిస్తోంది. ఈశ్వర్, మొత్తంగా చూసుకుంటే 2 పార్టీలు కూడా చాలా కీలకంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఇద్దరు కావడం, మరోవైపు సామాజిక సమీకరణాల్లో కూడా ఇద్దరు పార్టీలు అంటే ఆళ్ల నాని కానీ బడేటి బుజ్జి కానీ వైఎస్ఆర్సీపీ టీడీపీ నుంచి చాలా రసవత్తమైన పోరు అనేది ఈ స్థానం నుంచి ఏలూరు నుంచి ఈసారి ఉండే అవకాశం ఉంది. ఈశ్వర్, ఇప్పుడు ప్రధానంగా మనం చూడబోతున్నాం దెందులూరు నియోజకవర్గం. దెందులూరు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ మరోసారి ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అబ్బయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రైట్, చింతమనేని ప్రభాకర్ బలాలేంటి, బలహీనతలేంటి ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశం. ప్రతి గ్రామంలో అనుచర గణాన్ని తయారు చేసుకోవడం, 365 రోజులు కార్యకర్తలకు ఇంటి దగ్గర టిఫిన్ భోజనం ఏర్పాటు చేయడం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆయన బలహీనతలేంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. బలహీనతలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండటం, నోటి దురుసు, దూకుడు స్వభావం ప్రధానంగా ఆయనకున్నటువంటి మైనస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. రైట్, ఇక అబ్బయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అబ్బయ్య చౌదరికి సంబంధించినటువంటి బలాలు ఏ రకంగా ఉన్నాయి? స్థానికంగా ప్రజలతో మంచి సత్సంబంధాలు ఆయన కొనసాగిస్తున్నారు. 4 ఏళ్లుగా చింతమనేని అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. చింతమనేని చేతిలో తన తండ్రి ఓటమి పాలవ్వటం, సానుభూతి తనకు కలిసి వస్తుందనేటటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. రైట్, ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయనకున్న బలహీనతలు ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావడం, ఎన్నికల పోల్ మేనేజ్మెంట్లో అనుభవం లేకపోవడం, మాస్ ఇమేజ్ లేకపోవడం. రైట్, ఇద్దరు అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాలు బలహీనతలు చూసాం. దుందుడుకు స్వభావం ఉన్న దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన చింతమనేని ప్రభాకర్, అలాగే అబ్బయ్య చౌదరి, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉండబోతోంది? ఎప్పుడు వివాదాల్లో నలుగుతూ ఉంటారు చింతమనేని ప్రభాకర్. అలాగే వైఎస్ఆర్సీపీకి ప్రధానమైనటువంటి టార్గెట్, అనేక సందర్భాల్లో ఆయన టార్గెట్గా చేసుకుని వైసీపీ మాట్లాడినటువంటి సందర్భాలని మనం చూసాం. ఫైట్ ఏ రకంగా ఉంటుందనుకోవచ్చు? దెందులూరులో బలాలు బలహీనతలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? రవి, అంటే రాజకీయంగా కానీ అక్కడ వివాదాలకు సంబంధించి కానీ దెందులూరు అనేది ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి అంటే ప్రజల్లో పూర్తి పట్టున్న వ్యక్తి. మరోవైపు ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారా అనిపిస్తుంది కొన్నిసార్లు అక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తే కనుక. ప్రతిసారి ఏదో ఒక వివాదాల కేంద్ర బిందువుగా మారుతుంటారు చింతమనేని ప్రభాకర్. మరోవైపు విపక్షాలకు కూడా పూర్తి టార్గెట్గా కూడా చింతమనేని ప్రభాకర్ ఉండే పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక అంశానికి సంబంధించి ఎంఆర్ఓ పైన దాడి చేశారని కానీ, తర్వాత పోలీసుల పైన దాడి చేశారని కానీ, అనేక ఇష్యూలు చూసుకుంటే కనుక చింతమనేని ప్రభాకర్ ఎప్పుడు వార్తల్లో ఉంటారు. అయితే అది ఎట్ ది సేమ్ టైం ఆయన ప్రజల్లో కూడా చాలా పట్టున్న వ్యక్తి. నిత్యం ఆయన ఇంటి దగ్గర అన్నదానం ఒకటి కార్యక్రమం నడుస్తుందని చెప్పేసి కూడా స్థానికంగా ప్రజలు మనకు చెప్తా ఉంటారు. ఆ రకంగా రాజకీయంగా చాలా పట్టున్న వ్యక్తి. ప్రతిసారి అంటే ఎన్నికల్లో కూడా విజయం అనేది నల్లేరు మీద నడకగానే ఆయనకు చెప్పొచ్చు. అయితే ఈసారి అక్కడ పరిస్థితి మనం చూసుకుంటే కనుక అబ్బాయి చౌదరి, కొటారు అబ్బాయి చౌదరి, రామచంద్రరావు, కొటారు రామచంద్రరావు స్థానికంగా చాలా అంటే సామాజికంగాని స్థానికంగా ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. అతను వారసుడిగా వచ్చాడు అబ్బాయి చౌదరి. దాదాపు అసలు లండన్ రిటర్న్గా మనం చెప్పొచ్చు. అంటే ఎన్ఆర్ఐ దాదాపు 4 సంవత్సరాల క్రితం మాత్రమే అక్కడ స్థానికంగా అక్కడికి రావడం జరిగింది.
ఈసారి ఎన్నికల్లో అంటే అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలు చేపడుతూ వచ్చిన తర్వాత మొదట్లో చింతమనేనికి అంతగా పట్టించుకునే వ్యక్తిగా అభయ్ చౌదరిని మనం చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో చేస్తున్న కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించిన విషయంలో కానీ ఒక్కసారిగా అభయ్ చౌదరి కొంతవరకు చింతమనేనికి అంటే నిద్రలేని రాత్రులు చూపిస్తున్నారని చెప్పేసి ఇటీవల కాలంలో మనకు అక్కడ వినిపిస్తోంది. చాలా పవర్ఫుల్ వ్యక్తి అయినప్పటికీ ప్రజల్లో పట్టున్నప్పటికీ కూడా అభయ్ చౌదరి చేసిన కార్యక్రమాలు కానీ ఇటీవల ఒక ర్యాలీ చేసినప్పుడు దాదాపు వేలాది మంది అతని వెంట ఫాలో అవడంతో ఒక్కసారికి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసారి చింతమనేని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పేసి ఒక వైసీపీ టార్గెట్గా మనకు కనిపిస్తుంటే ఆ స్థాయిలోనే అభయ్ చౌదరి పోటీ ఇస్తున్నారని కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. దీంతో చాలా కీలకంగా మారింది దెందులూరు అనేది. ఈ రెండు పార్టీలు కూడా అటు వైసీపీకి టీడీపీకి కూడా ఈ స్థానానికి సంబంధించి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా చింతమనేని టార్గెట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అది ఆగినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున చింతమనేని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆ స్థానికంగా అక్కడ పోటీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావించిన నేపథ్యంలో చాలా టార్గెట్ అయ్యారు చింతమనేని. అయితే ఇటీవల కాలంలో పరిణామాలు మారినప్పుడు కూడా అభయ్ చౌదరి కూడా గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పొచ్చు ఈశ్వర్. రైట్, ఇక భీమవరం వెళ్దాము. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం భీమవరంకి మనం ఎందుకు వెళ్తున్నాం, భీమవరం పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం. ముందుగా ఆయనకున్నటువంటి బలాలేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. క్షత్రియ కాపు సామాజిక వర్గం మద్దతు పుష్కలంగా ఉందనేటటువంటి వార్తలు అందుతున్నాయి. అలాగే సొంత జిల్లా కావడం కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం, ఇక వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి ఇమేజ్ కూడా ఆయనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. రైట్, మరి పవన్ కళ్యాణ్ బలహీనతలు ఏంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బలహీనతలు 2 చోట్ల పోటీ చేయడం, అన్నదమ్ములకు కలిసి రాని జిల్లా, క్షత్రియ ఓట్లు ఎంతవరకు కలిసి వస్తాయో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి బలాలు బలహీనతలు మనం చూసాము. రైట్, ఇక టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రామాంజనేయులకు సంబంధించినటువంటి బలాలు, కాపుల ఓట్ బ్యాంక్ అండగా ఉంటుందనేటటువంటి ధీమా ఉంది. అలాగే మంత్రి గంటా అండలు ఆయనకున్నాయి. ఆర్థికంగా బలమైన నేతగా ఆయన కనిపిస్తున్నారు. ఇక ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆయనకున్నటువంటి బలహీనతలు చూద్దాము. 1 by 1 నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలు కనిపిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం కూడా ప్రధానంగా ఆయన పైన విమర్శ ఉంది. తుందూరు ఆక్వా గ్రామాల్లో వ్యతిరేకత కూడా ఆయన పైన ఉంది. రైట్, మరో అభ్యర్థి ఉన్నారు ఇక్కడ నుంచే, గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి. బలమైన సామాజిక వర్గం అండదండలు ఈయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. సిట్టింగ్ అభ్యర్థిపై వ్యతిరేకత ఉంది. తుందూరు ఆక్వా గ్రామాల్లో ప్రజల మద్దతు ఆయనకు కనిపిస్తోంది. ఇక ఆయనకున్నటువంటి బలహీనతలేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాము. పవన్ కళ్యాణ్ పోటీలో ఉండటము, కాపు ఓట్లు పవన్ వైపు మళ్ళీ అవకాశం ఉండటము, ముక్కోణపు పోటీ ఉండటము ప్రధానంగా ఆయనకున్నటువంటి బలహీనతలు కనిపిస్తున్నాయి. రైట్ రవి, ఎలా చెప్పుకోవచ్చు ఇది ప్రధానంగా అందరి దృష్టి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టాప్లో ఎప్పుడూ ఉంటుంది భీమవరం నియోజకవర్గం. కేవలం పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలా చూడొచ్చు ఈ నియోజకవర్గాన్ని? గతంలో అధికార పార్టీకి సంబంధించి రామాంజనేయులకు సంబంధించి భీమవరంకి అంటే ఆక్వా ఇండస్ట్రీస్ వస్తున్నప్పుడు స్థానికంగా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే అక్కడ వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా వివాదాలు అంటే ఫైరింగ్ కూడా జరిగిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామాంజనేయులకు సంబంధించి కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. ఈ పరిశ్రమలు అంటే స్థానికంగా పొల్యూషన్ చేసే పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఒక్కసారిగా అదే అంశంతో మనం భీమవరం చూడడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నిన్న ప్రకటించారో 2 స్థానాల నుంచి పోటీ చేస్తాను. గతంలో చిరంజీవి కూడా పీఆర్బీ పార్టీ పెట్టినప్పుడు 2 స్థానాల నుంచి పోటీ చేయడం జరిగింది ఇదే జిల్లా నుంచి. మరోసారి పవన్ కళ్యాణ్ కూడా అటు వైజాగ్ గాజువాక్ నుంచి పోటీ చేస్తున్నారు, ప్లస్ భీమవరం నుంచి. ఒక్కసారిగా భీమవరంకి ఒక ప్రామినెంట్ ప్లేస్గా మారింది ఇది పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రంగంలోకి దిగారో. మరోవైపు వైసీపీ నుంచి చూసుకుంటే గ్రంథి శ్రీనివాసు ఈసారి పోటీలో ఉంటున్నారు. త్రిముఖ పోటీగా మనం దీన్ని చూడొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో రామాంజనేయులకు అంటే టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించినప్పుడు ఆ స్థానిక సమస్యలు ఆక్వా ఇండస్ట్రీస్ మీద కానీ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ రామాంజనేయులకి చాలా వ్యతిరేకత అక్కడ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే స్థానికంగా పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి 2 స్థానాల్లో పోటీ చేయడం. గతంలో కూడా చిరంజీవికి అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి అక్కడ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు, అధికార పక్షానికి కట్టుబెడతారా, లేకపోతే వైసీపీకి ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇస్తారా అనేది ఈసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో చిరంజీవికి కలిసి రాని జిల్లాలోనే మళ్ళీ పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకోవడం ఎట్లా చూడొచ్చు? ఏ సమీకరణాల నేపథ్యంలో భీమవరానికి వచ్చారని మనం భావించవచ్చు? పవన్ కళ్యాణ్ అంటే చాలా స్థానాలు ఆయన ఎంపిక చేసుకోవడం జరిగింది. దాదాపు 5-6, అందులో పిఠాపురం కీలకంగా ఉంటే మరోవైపు గాజువాక్ను కూడా ఆయన కీలకంగా ఎంచుకోవడం జరిగింది. చివరి నిమిషాలు ఇప్పుడు భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు. అయితే చాలా అందరూ లాగానే వాళ్ళు కూడా అంటే టెక్నికల్గా కానీ మరోవైపు ప్రజల నుంచి
సర్వేల ద్వారా కూడా తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి రంగంలో దిగారని మనకు తెలుస్తూ ఉంది. స్థానిక సమీకరణాలు కానీ రాజుల నుంచి అండదండలు ఉంటాయని చెప్పేసి ఇటీవల కొంతమంది అంటే ప్రామినెంట్ పర్సన్స్ పారిశ్రామికవేత్తలు కూడా జనసేనలో చేరిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, మరో నియోజకవర్గానికి మనం వెళ్దాం. రైట్, మనం స్క్రీన్ పైన చూస్తున్నాం జగ్గంపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ రంగంలోకి దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లారు. టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. జ్యోతుల చంటిబాబు టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. రైట్, ఇద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుంది, ఇద్దరి బలాలేంటి బలహీనతలేంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. జ్యోతుల నెహ్రూ బలాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. అన్ని గ్రామాల్లోనూ బలమైన సంబంధాలు ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. ఇక పార్టీ కేడర్ బలంగా ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆయన బలహీనతలేంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ మారారన్న వ్యతిరేకత ఉండటం, వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడం అనేటటువంటి వ్యతిరేకత ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపేటటువంటి ప్రమాదం కూడా ఉందనేది ఆయన బలహీనతల్లో ఒకటిగా కనిపిస్తోంది. రైట్, ఇక జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించినటువంటి బలాలేంటో చూస్తున్నాం. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారన్న సానుభూతి ఆయన మీద ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి అవకాశం కూడా కనిపిస్తోంది. జగన్ హామీలు గెలిపిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఆయనకున్నటువంటి బలహీనతలేంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికంగా బలంగా లేకపోవడం, నోటి దురుసు ఉందన్న విమర్శలు, క్యాడర్ను కాపాడుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి బలహీనతలుగా మనకు కనిపిస్తున్నాయి. రైట్ రవి, జగ్గంపేట నియోజకవర్గాన్ని చూస్తున్నాం. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు ఇద్దరు అటు నుంచి ఇటు నుంచి అటు మారినటువంటి నాయకులుగా కనిపిస్తున్నారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ వెళ్లారు. జ్యోతుల చంటిబాబు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి నాయకులు. ఎలా చూడొచ్చు ఈ నియోజకవర్గాన్ని? మొత్తంగా చూసుకుంటే ఇటు కుటుంబ వ్యవహారంగా మనం జగ్గంపేటను చూడొచ్చు. అయితే వీరిద్దరూ కూడా ఇటు చంటిబాబు కానీ జ్యోతుల నెహ్రూ కానీ పార్టీలు మారుతున్నప్పటికి కూడా కేవలం అంటే వాళ్ళిద్దరి మధ్యలో పోటీ నెలకొంది మొదటి నుంచి కూడా. అటు గతంలో చంటిబాబు టీడీపీలో పోటీ చేసి 2 సార్లు ఈయన మీద ఓటమి పాలవడం జరిగింది. గత ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ అంటే అక్కడ గెలిచిన తర్వాత పార్టీ మారి ఇంకా ఇద్దరి మధ్యలో పోటీ అయితే ఉంది. నెహ్రూకి సంబంధించి అంటే వాళ్ళ తమ్ముడు రామస్వామి కొడుకు చంటిబాబు, మొత్తానికి తండ్రి కొడుకుల మధ్య ఈ పోటీ మనం నెలకొందని చెప్పొచ్చు. గత 3 సార్లు కూడా ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో పోటీ నెలకొంటుంది. పార్టీలు మారుతున్నారు, అదే పోటీ అయితే అదే విధంగా ఉంటుంది. అయితే చంటిబాబుకు సంబంధించి గత 2 ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఒక్కసారిగా అంటే పార్టీలో కూడా ఒక సెంటిమెంట్ అంటే సానుభూతి అనేది ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఆసక్తికరంగా మారింది పోటీ అయితే తండ్రి కొడుకుల మధ్య. ప్రతిసారి కూడా అక్కడ కుటుంబం మధ్యలోనే జరుగుతుంది పోటీ. ఈసారి కూడా పార్టీలు మారారు కానీ పోటీ మాత్రం అదే స్థాయిలో ఉండబోతుంది ఈసారి. రైట్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. పెద్దాపురం నియోజకవర్గంలో చినరాజప్ప ఉప ముఖ్యమంత్రి టీడీపీ నుంచి పోటీలోకి దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి తోట నరసింహం సతీమణి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ముందుగా చినరాజప్పకు కలిసి వచ్చే అంశాలేంటో మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అలాగే అందరితోనూ సఖ్యతగా ఉండటం ఆయన బలాల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్, చినరాజప్పకు సంబంధించినటువంటి బలహీనతలు ఏమున్నాయో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. పార్టీలో కీలక సామాజిక వర్గం నేతలు వ్యతిరేకిస్తుండడం కూడా ఆయన బలహీనతల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్, ఇక తోటవాణికి సంబంధించి తోటవాణి బలాలేంటి బలహీనతలేంటో కూడా మనం స్క్రీన్ పైన చూద్దాం. వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు లేకపోవడం, మహిళా నేత కావడం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందనేటటువంటి నమ్మకం ఉండటం, ఈ 3 కూడా ప్రధానంగా ఆమె బలంగా కనిపిస్తోంది. నెక్స్ట్ బలహీనతలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. తోటవాణికి సంబంధించి అనుభవం లేకపోవడం, పెద్దాపురం నియోజకవర్గానికి కొత్తగా రావటం, అలాగే పార్టీలో వర్గ విభేదాలు ఆమె బలహీనతలుగా మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. రైట్, ఇందులో రెండు అంశాలు మనం చూడాలి రవి. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒకటి, చినరాజప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం, అందులో అందరి దృష్టి ఒకటి ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం ఒకటైతే తోట నరసింహం సతీమణి టీడీపీలో ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్నారు. ఆయన ఆ పార్టీని వదిలి రావడం, తర్వాత ఆయన సతీమణికి తోటవానికి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. అందుకే అందరి దృష్టి నియోజకవర్గం పైన ఉంది. ఎంత పోటీ ఇవ్వగలుగుతారు తోటవాణి చినరాజప్పకు? చినరాజప్ప టీడీపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఆయన. అయితే మనకు స్థానికంగా చూస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జనాలను కలుపుకుపోవడంలో కూడా చినరాజప్ప చాలా కీలకంగా వ్యవహరిస్తారని అటు పార్టీలో కానీ ఇక్కడ స్థానిక ప్రజల్లో కూడా ఉన్నప్పటికీ తోటవాణి అంటే ఆవిడ కూడా టీడీపీ అనుకోవచ్చు మనం. దాదాపు అంటే టీడీపీ ఎంపీ తోట నరసింహం భారీగా ఆవిడ చివరి నిమిషం వరకు కూడా టీడీపీ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే చంద్రబాబును 2-3 సార్లు కలవడం కూడా జరిగింది. తను ఇంకా అనారోగ్య కారణంగా రీత్యా భార్యకి సీట్ ఇవ్వాలని చెప్పేసి తోట నరసింహం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే చివరి నిమిషం వరకు
వరకు ఆ సీటుకు సంబంధించి కన్ఫర్మ్ కావడంతో వాళ్ళు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే కుటుంబ పరంగా కూడా గతంలో కాంగ్రెస్ నుంచి తోట నరసింహ వచ్చినప్పుడు కూడా ఇటు టీడీపీలో ఆయన బలాన్ని నిరూపించుకోవడం జరిగింది. ఈసారి సెంటిమెంట్ పరంగా కూడా ఆయన అనారోగ్యం కారణంగా ఆవిడ భార్య అయితే తెరపైకి రావడంతో ఒక్కసారి ఇక్కడ సెంటిమెంటు ప్లస్ సీనియారిటీ చినరాజాకు సంబంధించి పార్టీలో బలమైన వ్యక్తి, స్థానికంగా కూడా చాలా కేడర్ ఉన్న వ్యక్తి. మరోవైపు తోటవానికి సంబంధించి చివరి నిమిషంలో వైసీపీలోకి రావడంతో పార్టీ కేడర్ వైసీపీ ఎంతవరకు సహకరిస్తుందనేసి ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. మొత్తాన్ని చూసుకుంటే అటు చినరాజప్ప తోటవాని మధ్యలో ఆసక్తికరమైన పోటీ అయితే మాత్రం జరగబోతోంది ఈశ్వర్. రైట్, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గాన్ని చూసాం ఇప్పటి వరకు. నెక్స్ట్ మనం చూస్తున్నాము విశాఖ జిల్లా గాజువాక. మళ్ళీ ఓసారి అందరి దృష్టి ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం. కేవలం ఒకే ఒక్క కారణం, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటం. రైట్, ఇక టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఎవరున్నారో కూడా ఒకసారి చూద్దాము. పల్లా శ్రీనివాస్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తిప్పల నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. రైట్, పవన్ కళ్యాణ్కి గాజువాకలో కలిసి వచ్చే అంశాలేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు ఆయనకుంది. యువతలో మంచి క్రేజ్ ఉండటం, జనసేన సభ్యత్వాలు అత్యధికంగా నమోదైనటువంటి నియోజకవర్గం. అందుకే పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్ని చూస్ చేసుకున్నారు. అందులో ఒకటి ప్రధానంగా మనకు కనిపిస్తోంది గాజువాక. రైట్, ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటో కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. పవన్ కళ్యాణ్కి సంబంధించి నియోజకవర్గానికి కొత్త కావడం, స్థానిక సమస్యలపై అవగాహన లేకపోవడం, పూర్తిగా వ్యక్తిగత ఇమేజ్తో బరిలోకి దిగడం అనేది ఆయనకు కనిపిస్తున్నటువంటి బలహీనతలు. రైట్, మిగతా అభ్యర్థులు కూడా ఒకసారి చూద్దాము. పల్లా శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థికి ఉన్నటువంటి బలం ఏంటో ఒకసారి చూద్దాం. బలమైన బీసీ సామాజిక వర్గం అండగా ఉండటం, నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో సొంత అనుచరులు కూడా బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. ఆయనకు బలహీనతలు ఏమున్నాయి అనేది కూడా మైనస్ ఏముందో కూడా ఒకసారి చూద్దాం. కాపులంతా మద్దతు ఇవ్వకపోవచ్చన్న అనుమానాలు, స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టాల్సి రావడం, అలాగే అనుచరులపై అవినీతి ఆరోపణలు ఉండటం ఆయనకు బలహీనతలుగా ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, ఇక తిప్పల నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆయనకున్నటువంటి బలమేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. గతంలో ఓటమి పాలయ్యారనేటటువంటి సానుభూతి ఉంది. బలమైన వైసీపీ క్యాడర్ అండగా ఉండటము, అందరినీ కలుపుకొని పోయేటటువంటి తత్వం ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. రైట్, ఆయనకున్నటువంటి బలహీనతలు కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పూర్తిగా జగన్ చరిష్మాపై ఆధారపడటం, బలమైన పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టాల్సి రావడం, ఇద్దరికి కూడా ఇదే బలహీనతగా కనిపిస్తోంది. కాపు ఓట్లు పవన్ వైపు మళ్ళేటటువంటి అవకాశం ఉండటం. ముగ్గురు అభ్యర్థుల్ని చూసాం. రైట్ రవి, మనం చూస్తున్నాము ప్రధానమైనటువంటి నియోజకవర్గం గాజువాక. కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం. ఎలా చూడొచ్చు, పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్ని చూస్ చేసుకుంటే అందులో ఒకటి గాజువాక కనిపిస్తోంది. ఇక్కడ చాలా కీలకంగా మారింది గాజువాక అనేది ఈసారి ఎన్నికల్లో. ఇద్దరు రాజకీయ వారసులు, పల్లా శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి. పల్లా శ్రీనివాస్ తీసుకుంటే పల్లా సింహాచలం యాదవ్ అంటే టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తి, సీనియర్ నేత. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత పల్లా శ్రీనివాస్ యాదవ్ అనేది ఇక్కడ గాజువాకలో పోటీలోకి రావడం జరిగింది. మరోవైపు తిప్పల గురుమూర్తి రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కానుంగు శిష్యుడైన అతని వారసుడిగా తిప్పల నాగిరెడ్డి ఇప్పుడు అక్కడ బరిలో దిగుతున్నారు. ఇంకోవైపు రాజకీయంగా సినిమా పరంగా కూడా పవన్ కళ్యాణ్ అతను వారసుడు. మొత్తంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గాజువాక పైన దృష్టి సారించారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో గాజువాక చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మరోవైపు చూసుకుంటే జనసేనకి చాలా పెద్ద కేడర్ అనేది దాదాపు 1,00,000 వరకు కూడా సభ్యత్వాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గాజువాకను చూస్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనకు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు పల్లా శ్రీనివాస్ కానీ తిప్పల నాగిరెడ్డి కానీ రాజకీయ వారసత్వంతో వచ్చారు. మరోవైపు కాపు ఓట్లు కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉండడం కూడా పవన్ కళ్యాణ్ కలిసి వస్తుందని, జనసేన పార్టీ కేడర్ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉందని చెప్పేసి చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఆ స్థానాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. దాంతో ఇద్దరికి కూడా తిప్పల నాగిరెడ్డి కానీ పల్లా శ్రీనివాస్కి టఫ్ ఫైట్, ముగ్గురు మధ్యలో టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది. చివరిగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్కి అక్కడ యూత్లో ఫాలోయింగ్ కానీ, సినిమా వారసత్వం కానీ, చరిష్మా ఉన్న నాయకుడిగా, మరోవైపు పార్టీకి ఉన్న కేడర్ బలంగా ఉండడం కూడా ఈసారి అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది ఈశ్వర్. రైట్, ఇక వైజాగ్ నార్త్కు మనం వెళదాము. రైట్, ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో చూద్దాము. ఇక్కడ ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీలో ఉండటం. వీరిద్దరి మధ్య గట్టి ఫైట్ ఉంటుందని అంటున్నారు. రైట్, టీడీపీకి సంబంధించి గంటా శ్రీనివాసరావు ఆయన బలాలేంటో చూద్దాము. మంత్రిగా ఆయన ఉన్నారు. మంత్రిగా జిల్లాలో పట్టు ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. ఇక ఎన్నికల పోల్ మేనేజ్మెంట్లో ఆయన దిట్టగా కనిపిస్తున్నారు. రైట్, ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం.
మంత్రిగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఆయనపైన వినిపిస్తున్నాయి. ప్రతిసారి నియోజకవర్గాలు మార్చడం కూడా కనిపిస్తోంది. అలాగే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనేటటువంటి విమర్శలు ఆయనపైన కనిపిస్తున్నాయి. రైట్, ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి విష్ణుకుమార్ రాజు బలాలు బలహీనతలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకున్నటువంటి ప్రధానమైనటువంటి బలంగా కనిపిస్తోంది. ఉత్తరంలోని కొండవాలు ప్రాంతాల్లో మంచి పట్టుంది. విశాఖ భూ కుంభకోణం వెలుగులోకి తెచ్చారనేటటువంటి పేరు కూడా విష్ణుకుమార్ రాజుకు ఉంది. రైట్, ఇక విష్ణుకుమార్ రాజుకు సంబంధించినటువంటి బలహీనతలేంటో కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేకపోవటం, బీజేపీ సంస్థాగతంగా బలహీనంగా ఉండటం, టీడీపీతో పొత్తు లేకపోవటం, గత ఎన్నికల్లో పొత్తుంది, ఈసారి పొత్తు లేకపోవడం. రైట్, ఏ రకంగా చూడవచ్చు ఈ నియోజకవర్గాన్ని? విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గం నుంచి మారి విశాఖ నార్త్కు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎలా ఉండబోతోంది పోటీ అని అనుకోవచ్చు రవి? ఈసారి ఇక్కడ గట్టి పోటీ అయితే మాత్రం ఉండబోతోంది ఈసారి. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు గతంలో టీడీపీకి బీజేపీకి ఉన్న పొత్తు నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చివరి నిమిషంలో అభ్యర్థిగా అక్కడ రావడం జరిగింది, గెలుపొందడం కూడా జరిగింది. ఇటు టీడీపీ సహకారం కానీ అప్పుడుండే రాజకీయ పరిణామాల నేపథ్యంలో. ప్రస్తుతం చూసుకుంటే కనుక బీజేపీ పూర్తిగా ఇటు రైల్వే జోన్కి సంబంధించి కూడా తలలేని జోన్ ఇచ్చారనేసి ఒకటి ఉంది. మరో ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా పూర్తిగా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో కొంచెం గడ్డి పరిస్థితి అయితే నెలకొంటుంది, పరిస్థితి ఉంది ఆ పార్టీకి. మరోవైపు చూసుకుంటే గంటా శ్రీనివాసరావు దాదాపు అంటే ప్రతిసారి కూడా ఆయన స్థానాలు మార్చుకుంటూ వస్తారు. ఫస్ట్ ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి తర్వాత ఎమ్మెల్యేగా మారాక కూడా ఆయన పార్టీతో పాటు స్థానాన్ని కూడా మార్చుకుంటూ వచ్చారు. చివరి నిమిషం వరకు భీముల నుంచి పోటీ చేస్తారనేసి ఒక వాదన అయితే వినిపించింది. అయితే మంత్రిగా కొంత అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు కూడా చరిష్మా ఉన్న నేత ఆయన పార్టీలో మాత్రం. చివరి నిమిషంలో వైసీపీలో చేరతారని కూడా కొన్ని రూమర్స్ వచ్చినప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నారు, నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. ఏ రకంగా విష్ణుకుమార్ రాజు స్థానికంగా కొంత ప్రజల్లో కొంత అభిమానం ఉన్నప్పటికీ కూడా గంటా శ్రీనివాసను ఎదుర్కోవడం అనేది విష్ణుకుమార్ రాజు కొంచెం టఫ్ ఫైట్. బీజేపీ సిచ్యువేషన్లో మాత్రం పూర్తిగా జనంలో కొంత పల్చనైందని చెప్పొచ్చు. ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కొంత అంటే పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పేసి ఒక విమర్శల నేపథ్యంలో విష్ణుకుమార్ రాజుకి అయితే టఫ్ ఫైట్ గంటా శ్రీనివాస్ వ్యక్తిగతంగా ఆయనకి ఎలాంటి ఇమేజ్ ఉందనుకోవచ్చు. బీజేపీ కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తాను వ్యక్తిగత ఇమేజ్ తో గెలుస్తాననే భావనలో ఆయన ఉన్నారు. ఏ రకంగా అది కలిసి వచ్చే అంశంగా మనం చూడొచ్చు. ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ ఏదైనా సమస్యలు ఉండేటప్పుడు ఆయన వేగంగా స్పందిస్తారని చెప్పేసి ఒక చర్చ అయితే ఉన్నప్పటికి కూడా పూర్తిగా అంటే బీజేపీ పూర్తిగా కొడుగట్టిపోవడంతో ఆయన కొంత పల్చనయ్యారని మనం చెప్పొచ్చు. మరోవైపు పార్టీ మారే అంశాలు కూడా చివరి నిమిషం వరకు తెరపైకి వచ్చాయి. ఆయన కూడా సీట్ల కోసం అని చెప్పేసి చర్చించారు, బహిరంగ కూడా చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానని కొద్ది రోజుల్లో చెప్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఖచ్చితంగా బీజేపీ నుంచి అని చెప్పలేదు. అయితే చివరి నిమిషంలో అన్ని స్థానాలు కంప్లీట్ కావడం, అటు మిగిలిన పార్టీలన్నీ కూడా ఎక్కడ స్థానం లేకపోవడంతో మరోసారి విష్ణుకుమార్ రాజు ఇక్కడ నార్త్ నుంచి దిగుతున్నారు. చివరి నిమిషంలో గంటా శ్రీనివాసరావు అక్కడ పోటీ దిగారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టఫ్ ఫైట్ అయితే నెలకొనే అవకాశం ఉంది ఈశ్వర్. రైట్, విశాఖ జిల్లాకి సంబంధించి మరో నియోజకవర్గాన్ని తెరపైన మనం చూద్దాం. భీమిలి నియోజకవర్గం. ఇక్కడ ఇద్దరు సీనియర్ నాయకులు తలపడుతున్నారు. టీడీపీ నుంచి సబ్బం హరి తలపడుతున్నారు, అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి తలపడుతున్నారు. అవంతి శ్రీనివాస్ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. సబ్బం హరి కొంతకాలం పాటు రాజకీయాల్లో లేకుండా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి టీడీపీలోకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ముందుగా సబ్బం హరికి సంబంధించినటువంటి బలాలేంటో మనం స్క్రీన్ పైన చూద్దాం. టీడీపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనని గెలిపిస్తాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. అలాగే మాస్ లీడర్గా పలుకుబడి ఉండటం, నియోజకవర్గంలో సొంత అనుచరులు బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. రైట్, ఆయన బలహీనతలేంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బలహీనతలు టీడీపీకి కొత్త కావడంతో పార్టీ కేడర్ సహకారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత సామాజిక వర్గం మద్దతుపై కూడా సందేహాలున్నాయి. ఎన్నికల్లో ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు. సబ్బం హరి బలాలు బలహీనతలు మనం చూసాము. ఇక అవంతి శ్రీనివాస్ బలాలేంటి, బలహీనతలేంటి? బలాలు భీమిలి నియోజకవర్గానికి సుపరిచితుడు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసినటువంటి అభివృద్ధి పనులు గెలిపిస్తాయనే నమ్మకం, బలమైనటువంటి సామాజిక వర్గం. ఇక ఆయనకున్నటువంటి బలహీనతలు కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. బలహీనతలు కేవలం కాపు వర్గానికి మాత్రమే అండగా ఉంటారనే విమర్శ ఉంది. ద్వితీయ శ్రేణి వైసీపీ నేతల సహకారంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి నిమిషంలో పార్టీ మారడం కూడా ఆయనకున్నటువంటి బలహీనతల్లో ఒకటిగా కనిపిస్తోంది. రైట్, మనం ఏ రకంగా చూడవచ్చు భీమిలి నియోజకవర్గాన్ని? సబ్బం హరి చాలా రోజుల తరువాత అంటే రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఒకసారిగా టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి నాయకుడు. ఎలాగా ఉంటుంది భీమిలి ఫైట్?
మనం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ రాకముందు నెల రోజుల నుంచి కూడా భీమిలి అనేది చాలా ప్రత్యక్షంగా వినిపిస్తూ వస్తుంది మనకి. అంటే ఒకవైపు లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే వాదనలు వినిపించాయి, మరోవైపు గంటా శ్రీనివాస్ సంబంధించి ఈ స్థానానికి సంబంధించి చాలా చర్చలు నడిచాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది అవంతి శ్రీనివాస్, టీడీపీలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి, వైసీపీలో అంటే మొట్టమొదటి బ్యాచ్లో వైసీపీలో చేరిన వ్యక్తిగా అవంతి శ్రీనివాస్ అని చెప్పొచ్చు. ఆయన విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు. మరోవైపు సబ్బమహరి చివరి నిమిషంలో సబ్బమహరి అంటే ముందు రోజు మొన్న ప్రకటించిన రోజు ముందు రోజు వరకు కూడా ఒక చర్చ నచ్చింది, ఎవరెక్కడి నుంచి పోటీలో బరిలో దిగుతారని. సబ్బమహరి పేరు అయితే చివరి నిమిషం వరకు అక్కడ భీముల నుంచి కనిపించిన పరిస్థితి ఉంది. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా ఒక్కసారిగా సబ్బమహరి తెరపైకి వచ్చారు. అయితే చూసుకుంటే సబ్బమహరి రాజకీయ నేపథ్యం చూసుకుంటే కనుక 94లో ఆయన ఒకసారి మేయర్గా పనిచేశారు. తర్వాత 99లో కాంగ్రెస్ నుంచి ఓటమి పాలైనప్పటికీ కూడా 2014లో ఆయన జై సమాఖ్యాంధ్ర పార్టీ నుంచి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేసి చివరి నిమిషంలో విత్డ్రా అయ్యారు. అప్పటి నుంచి కూడా టీడీపీకి సానుభూతిపరుడుగా ఉన్నారు. టీడీపీకి పూర్తిగా మద్దతు అంటే ఇటు రాజకీయంగా కానీ నైతికంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆయన వివిధ సామాజిక వేదికల ద్వారా కానీ లేకపోతే టీవీ డిబేట్ల ద్వారా కూడా మద్దతు ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా భీమిలి అనేది అవంతి శ్రీనివాస్ సబ్బమహరి మధ్యలో కీలకంగా మారిందని చెప్పచ్చు. రైట్, మనం సూపర్ 30 నియోజకవర్గాలు చూస్తున్నాం. ఇప్పుడు విజయనగరం జిల్లాకు మనం వెళదాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సుజయ కృష్ణ రంగారావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, మంత్రిగా ఉన్నారు. ఇక అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి రంగంలోకి దిగారు. ముందుగా సుజయ కృష్ణ రంగారావుకు ఉన్నటువంటి బలాలేంటో స్క్రీన్ పైన చూద్దాం. బొబ్బిలి రాజవంశీయులు కావటం, 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించడం, ఆయన వరుసగా 3 సార్లు విజయం సాధించారు. ఆర్థికంగా సామాజికంగా బలమైన కుటుంబం కావడం, బొబ్బిలి రాజులుగా ప్రజల్లో పలుకుబడి ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. రైట్, ఇక బలహీనతలు కూడా మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది. మంత్రి అయినా నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించట్లేదు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కానరాని పారిశ్రామిక అభివృద్ధి, ఇవి ఆయన బలహీనతలుగా మనకు కనిపిస్తున్నాయి. రైట్, ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అప్పలనాయుడుకు సంబంధించినటువంటి బలాలు బలహీనతలు చూద్దాం. అప్పలనాయుడు బలాలు: టీడీపీ తరపున 3 సార్లు విజయం సాధించినటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వ విప్గా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. అలాగే బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గం అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. మరి ఆయనకున్నటువంటి బలహీనతలు ఏంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంలో పటిష్టమైన పార్టీ క్యాడర్ లేకపోవడం, బొబ్బిలి నియోజకవర్గంపై పట్టు లేకపోవడం, ఆర్థికంగా బలం లేకపోవడం ఆయన బలహీనతలుగా మనకు కనిపిస్తున్నాయి. రైట్, మనం బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి చూస్తున్నాము. రవి, సుజయ కృష్ణ రంగారావు రాజవంశీకులకు సంబంధించినటువంటి పోటీ చేస్తున్నారు. సుజయ కృష్ణ రంగారావు ఇక్కడ అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్నటువంటి నాయకుడు. ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనుకోవచ్చు? ప్రధానంగా ఇది అందరి దృష్టిని ఆకర్షించడానికి ఎటువంటి కారణాలు కనిపిస్తున్నాయి? అంటే అది బొబ్బిలి రాజవంశీయులు ఇక్కడ నుంచి పోటీ చేయడం అనేది మనకు చాలా ఆసక్తికరంగా చెప్పొచ్చు. అయితే గతంలో చూసుకుంటే సుజయ కృష్ణ రంగారావు అంటే వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి వచ్చారు, తర్వాత మంత్రిగా కూడా అయ్యారు. అయితే అప్పలనాయుడు తీసుకుంటే కనుక గత సుదీర్ఘకాలం టీడీపీలోనే పనిచేశారు. ఆయన దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు పార్టీ మారిన నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యలో ఆసక్తికరమైన పోటీ అయితే నెలకొందని మనం చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఇంచుమించు అది రాజుల ఫ్యామిలీ అయినప్పటికీ కూడా అది వాళ్ళ ఆది వేలంకు సంబంధించి అయితే వీళ్ళు కొప్పుల వేలంకు సంబంధించి ఇద్దరు చాలా బలమైన సామాజిక సమీకరణాల్లో కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా సుజయ కృష్ణ రంగారావుకి సంబంధించి అంటే వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంటుంది. స్థానికంగా ఒక రాజుల ఫ్యామిలీకి ఉండే వాల్యూ కావచ్చు, మరోవైపు ఆయన సమస్యలపైన స్పందించే విధానం కావచ్చు. అంటే ఎవ్రీ వీక్ 1 డే వాళ్ళు ప్రత్యేకంగా ప్రజల సమస్యల కోసం అని చెప్పేసి దర్బార్ నిర్వహించి వ్యక్తిగతంగా పరిష్కరిస్తారనే ఒక బలమైన అంటే కారణం కూడా ఉంటే, మరోవైపు అంటే నియోజకవర్గంలో అభివృద్ధి అంతగా లేదని చెప్పేసి అందుబాటులో ఉండరని చెప్పేసి అంటే ప్రత్యక్షంగా ప్రజల్లో తిరిగే కార్యక్రమం లేకపోవడంతో కొంత వ్యతిరేకత అయితే ఉండే ఇదే అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే వరుసగా 3 సార్లు ఆయన విజయం సాధించడం అనేది అప్పలనాయుడికి కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అంటే జనంలో మంచి రాజులకు పలుకుబడి ఉన్న నేపథ్యంలోనే ఈసారి కూడా ఇక్కడ చాలా టఫ్ ఉంది. 3 సార్లు విజయం సాధించారు. ఈసారి మరోసారి విజయం సాధించడం కోసం సుజయ కృష్ణ రంగారావు ట్రై చేస్తూ ఉంటే, అప్పలనాయుడు కూడా గతంలో టీడీపీ నుంచి పలుకుబడి అంటే కొంతవరకు కేడర్ను తీసుకొచ్చినప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో బలం చూపించడం ద్వారా ఈసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, విజయనగరం జిల్లాకి సంబంధించి మరో నియోజకవర్గాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. మనం చూస్తున్నాము చీపురుపల్లి నియోజకవర్గం. ప్రధానంగా చీపురుపల్లి అందరి దృష్టిని ఆకర్షించడానికి కారణం ఇక్కడ బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కిమిడి నాగార్జున వారసత్వంగా టీడీపీలో నుంచి పోటీ చేస్తున్నారు. రైట్, వీరిద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుంది, వీరి బలాలేంటి బలహీనతలేంటి? ముందుగా కిమిడి నాగార్జున బలాలేంటో ఒక్కసారి చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాలిని కుమారుడు కావడం, ఆర్థికంగా సామాజికంగా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి రావటం, యువకుడు కావడంతో యూత్ ఓట్లు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉండటం ఆయన బలాల్లో ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక బలహీనతలేంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త కావడం, మృణాలిని పనితీరుపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి ఉండటం, బలమైన క్యాడరున్న త్రిమూర్తుల రాజు రెబల్ గా బరిలోకి దిగటం అనేది బలహీనతలుగా కనిపిస్తున్నాయి. ఇక
వైఎస్ఆర్సీపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ బలాలేంటి బలహీనతలేంటి చూద్దాం. ముందుగా బలాలు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక నేత కావడం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కూడా కీలకమైనటువంటి నాయకుడిగా ఆయన ఉన్నారు. మంత్రిగా నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే నమ్మకం ఉంది. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో బలమైన బంధువర్గం కూడా ఉంది, అది కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. రైట్, ఆయనకున్నటువంటి బలహీనతలేంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బలహీనతలు: మంత్రిగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు, బంధుప్రీతి, సొంత అనుచరులనే ప్రోత్సహిస్తారనే విమర్శ, మేనల్లుడు మజ్జి శ్రీనివాసే అన్నీ తానై వ్యవహరించడం, ఇవన్నీ కూడా బలహీనతలుగా కనిపిస్తున్నాయి. రైట్, మంచి పొలిటికల్ ఫ్యామిలీ, ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకులు, బలమైన నాయకుడు బొత్స సత్యనారాయణ. అలాగే మంత్రిగా పనిచేసినటువంటి మృణాలిని తనయుడుగా నాగార్జున బరిలోకి దిగుతున్నారు. చీపురుపల్లి ఫైట్ ఏ రకంగా ఉంటుందనుకోవచ్చు. ఇక్కడ సిట్టింగ్ చూసుకుంటే కిమిడి మృణాలిని గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, అంటే కొద్ది రోజులు. తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆవిడ తప్పుకోవడం జరిగింది. అయితే చివరి నిమిషంలో మాత్రం ఈ సీటుకి సంబంధించి చాలా రచ్చ జరిగింది టీడీపీలో. అంటే స్థానికంగా మనం చూసుకుంటే చాలా వ్యతిరేకత వ్యక్తమైంది ఆ టీడీపీ శ్రేణుల నుంచే. ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వద్దని చెప్పేసి చివరికి మారుస్తారని చెప్పి ఒక వాదన కూడా వినిపించిన నేపథ్యంలో చంద్రబాబు అనూహ్యంగా ఆమె వారసుని కిమిడి నాగార్జున తెరపైకి తీసుకురావడం జరిగింది. అంటే కొద్ది రోజులుగా తల్లి వెంట తిరుగుతున్నప్పుడు కూడా రాజకీయంగా మాత్రం అంత పెద్దగా అనుభవం అయితే లేదని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే వ్యతిరేక వర్గం కూడా, టీడీపీలోనే వ్యతిరేక వర్గం కూడా ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. తల్లి నుంచి అంటే పార్టీలో వ్యతిరేకత కానీ, మరోవైపు రాజకీయ లేమి కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంటే బొత్స సత్యనారాయణ చాలా సీనియర్ నేత. గత ఎన్నికలు 2014లో అంటే నాగార్జున తల్లిపైన పోటీ చేసి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలవడం జరిగింది. అప్పుడుండే విభజన పరిస్థితులు నేపథ్యంలో ఈసారి మరోసారి ఆయన పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఇప్పుడు వైసీపీలో అయితే కీలకంగా వ్యవహరిస్తున్నారు బొత్స సత్యనారాయణ. మొత్తం చూసుకుంటే అంటే ఈయన మొత్తం కుటుంబం టార్గెట్గానే జరుగుతుంది, కుటుంబ వ్యవహారాల ద్వారానే పార్టీని చక్కబెడతారని చెప్పేసి ఒక వాదన అయితే బొత్స సత్యబాబు మీద ఉంది. ఈ నేపథ్యంలో కొత్తవాడైన నాగార్జునకి సీనియర్ అయిన సత్యనారాయణ మధ్యలో ఈసారి పోటీ రసవత్తంగా, చీపురుమల్లి రసవత్తరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఈసారి. రైట్, ఇక చివరి నియోజకవర్గం మొత్తం సూపర్ 30లో 30వ నియోజకవర్గానికి మనం వెళుతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస. ఇక్కడ పోటీ పడుతున్నారు తమ్మినేని సీతారాం వైఎస్ఆర్సీపీ నాయకులు, కోన రవికుమార్ టీడీపీ నాయకులు. ఇద్దరు కూడా సీనియర్ నాయకులు కావడం. ఏ రకంగా పోటీ ఉంటుందో చూద్దాం. కోన రవికుమార్ విప్గా పనిచేస్తున్నారు, టీడీపీ అభ్యర్థిగా మరోసారి రంగంలోకి దిగుతున్నారు. ఆయన బలాలేంటో ఒకసారి చూద్దాం. కళింగ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. ప్రభుత్వ విప్గా అసెంబ్లీలో వాగ్దాటితో అందరినీ ఆకర్షించటం, నియోజకవర్గంలో అందరితో సత్సంబంధాలు ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. మరి బలహీనతలు ఏమున్నాయో కూడా ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. ఇసుక క్వారీల తవ్వకాల్లో అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టు పనుల్ని సొంత వారికే కట్టబెట్టారన్న విమర్శలు, మండల స్థాయిలో ద్వితీయ శ్రేణి క్యాడర్ బలంగా లేకపోవడం ఆయనకు మైనస్గా కనిపిస్తోంది. రైట్, ఇక సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాంకు ఉన్నటువంటి బలమేంటి, బలహీనతలేంటి కూడా చూద్దాము. మంత్రిగా నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందని ఆయన భావిస్తున్నారు. ప్రత్యర్థి మేనల్లుడైన అవినీతిపై పోరాటం చేయటము, అలాగే 2 సార్లు ఓటమి పాలయ్యారనేటటువంటి సానుభూతి కూడా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. రైట్, ఆయనకున్న బలహీనతలు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం మనం. ఆర్థికంగా బలహీనంగా ఉండటం, 3 సార్లు పార్టీలు మారటం, ఇవి ఆయన బలహీనతలుగా కనిపిస్తున్నాయి. ఆముదాల వలస ఏ రకంగా ఉండబోతోంది తమ్మినేని సీతారాం, కోన రవికుమార్ మధ్య ఫైట్ రవి? మేనమామ మేనల్లుల మధ్య ఈ పోటీని మనం చెప్పొచ్చు. అంటే తమ్మినేని సీతారాం, కోన రవికుమార్ ఇద్దరు కూడా స్వయంగా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే. అయితే తమ్మినేని సీతారాం చూసుకుంటే కనుక రాజకీయంగా చాలా సుదీర్ఘమైన అనుభవం వ్యక్తి. గత 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, టీడీపీ నుంచి 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఎప్పుడైతే పీఆర్పీ పార్టీలోకి ఆయన జంప్ అవడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. రాజకీయంగా అప్పటి నుంచి దిగజారుతూ వస్తున్నారు ఆయన. గత ఎన్నికల్లో కూడా మేనల్లుడి పైన టీడీపీ అంటే అభ్యర్థి పైన తమ్మినేని సీతారాం ఓటమి పాలవడం జరిగింది వైసీపీ నుంచి. ఈసారి కూడా ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంది. అంటే కోన రవికుమార్ కూడా టీడీపీలో చాలా పట్టు సాధించారు. అసెంబ్లీలో కూడా ఆయన వాగ్దాటి కానీ, ప్రభుత్వ విప్పుగా కానీ, నెక్స్ట్ స్థానికంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటికి సంబంధించి వీళ్ళిద్దరిని చాలా ప్రత్యేకంగా తీసుకుని మనం ఇటీవల ఒక ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అంటే టఫ్ ఫైట్ ఉండే స్థానాలకు సంబంధించి. ఆ రకంగా చూసుకుంటే ఇద్దరు మేనమామ మేనల్లుడి మధ్య ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ రవి. మీ విశ్లేషణ అందించినందుకు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి నియోజకవర్గాలు, సమస్యాత్మక నియోజకవర్గాలు, యోధులు తలపడుతున్నటువంటి నియోజకవర్గాలు, ధన ప్రవాహం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. సూపర్ 30 మనం ఇప్పటి వరకు స్క్రీన్ పైన చూసాం. ఇది సూపర్ 30 స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 10 టీవీ. న్యూస్ ఇస్ పీపుల్.